తెలియజేస్తున్నాను. దేవుడి మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. చాలా మంచిది, సంతోషము. మరల దేవుడు తన సన్నిధిలోనికి మనల్ని కూడా సమకూర్చి ఆయన నామాన్ని గురించి ఆరాధించడంలో కానీ, వాక్య విషయంలో ఆనందపడడంలో కానీ ఏకీభవించేటువంటి ఒక గొప్ప తరుణాన్ని మనం దయచేశాడు ఆయన. దానిని బట్టి ఆయన నామమాత్రమే కనపరచబడింది కనుక ఈ ప్రయాణంలోనూ గడిచిన కాలంలో మీ జీవితాల్లోనూ మనందరి జీవితాల్లో ప్రభు చూపిన కృపను బట్టి ఆయన నామం కనపరచబడింది కనుక ఆమేన్. చాలా మంచిది, సంతోషము. మన సమయాన్ని లేఖనంలో కూడా గడిపే ప్రయత్నం చేద్దాం. మన పరిశుద్ధ గ్రంథం తెచ్చి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 3వ వచనం నుంచి గమనించండి. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారం యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను జాలినంత బలము గలవై ఉన్నవి. మేము వితర్కములను దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీ సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. మీరున్న చోట తలలోంచండి, కళ్ళు మూసుకోండి. వాక్య విషయంలో దేవుని యొక్క ఆత్మ సహాయ విషయం పైన ప్రార్థన చేద్దాం. కనికరపూర్ణుడా, సర్వశక్తి సంపన్నుడా, అన్నీ మాకు తెలుసని మేము అనుకుందుమా? మేము పొరపడిన వారమే. అన్నింటిలో మాకు ప్రావీణ్యము కలదని తలంచితిమా? మేము ఉప్పొంగిన వారమే. కానీ మరొకసారి నీ పరిశుద్ధమైనటువంటి ఈ సన్నిధిలోనికి భయభక్తులతో, వినమ్రతతో, తగ్గింపు జీవితాలతో మరొకసారి ప్రభువా నీ యొద్దకు మేము వచ్చి ఉండగా నీ వాక్యము చేత మమ్మల్ని అందరినీ కూడా మీరు సంధించమని ప్రార్థిస్తా ఉన్నాం. దేని చేతనైతే మా బంధకములు తెగిపోవునో, దేని చేతనైతే మేము విమోచించబడుదుమో, దేని వలనైతే మాలో జీవం ఉత్పత్తగునో, ఏదైతే నీ చిత్తము నీ ప్రణాళికగా నెరవేర్పు జరగవలసినది ఉన్నదో ఆ కార్యములను మా మధ్యలో జరిగింపజేయమని ప్రార్థిస్తా ఉన్నా. ప్రభువా నీ దాసుడైనటువంటి నేను ఒట్టివాడను, మట్టివాడను, నన్ను పరిపూర్ణముగా నీ ఆధీనంలో ఉంచుకోమనియు, ఈ నీ ప్రియమైనటువంటి ప్రజలతో నీవే మాట్లాడమనియు, బోధింపదగిన ఆత్మచేత, గ్రహింపు శక్తి చేత ఈ స్థలంలో ఒక అద్భుత కార్యాన్ని జరిగింపజేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. కూర్చో. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. చాలా మంచిది, సంతోషము. చదవబడినటువంటి లేఖన భాగాన్ని చూస్తే అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెబుతున్న మాటలు. ఆయన అంటాడు, మా పోరాటము చేసే విధానాన్ని మీరు గమనిస్తే గనక మేము శరీర ప్రకారంగా పోరాటం చేస్తున్నట్టుగా, యుద్ధం చేస్తున్నట్టుగా మీ కంటికి కనబడుతుందేమో కానీ మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనటువంటివి అవి ఎన్నటికీ కావు. శరీర సంబంధమైనటువంటి ఆయుధాలు లేకుండానే మేము పోరాటాలు చేస్తూ ఉన్నాము. కానీ ఈ పోరాటమును గురించి ఆయన మాట్లాడినటువంటి ఈ మాట ఏదైతే ఉన్నదో, వినుచుండగా ప్రత్యక్షతలో, స్పృహలో కొంత మట్టుకు పొందుకున్నట్టుగానే కనబడిన ఈ వాక్యం యొక్క పరిచయం జరుగుతుండగా దీనిని గురించినటువంటి స్పృహ కొంత మట్టుకు మనతో పాటు సాధించినట్టుగా ఉన్నా, నిజ జీవితాల్లోకి వచ్చేసరికి మాత్రము దీని స్పృహను దాటి బయటికి వెళ్ళిపోయిన గడియలే క్రైస్తవుల జీవితాలు ఎక్కువ కనబడుతూ ఉంటాయి. ఇది ఎలాంటిదంటే, యేసు ప్రభు వారిని పట్టించడానికి యూదా ఇస్కరియోతు ప్రయత్నించినప్పుడు, పట్టించే ప్రయత్నం చేయగా అక్కడే ఉన్నటువంటి తన ప్రియ ఆ శిష్యుడు ఒకడు లేచి తన కత్తిని తీసి అక్కడ ఉండేటువంటి ఒక సైనికుల్లో ఒకటి చెవుని నరికి ప్రయత్నం చేశాడు. చేయగానే
దేవుడు భౌతికముగా దాడి చేయడానికి వచ్చిన వ్యక్తిని మళ్ళీ భౌతికముగా తిరిగి దాడి చేయడాన్ని ఎన్నడూ ఒప్పుకోలే. అలాగని యేసు ప్రభువు యుద్ధం చేయకుండా ఉన్నాడా? లేదు. వీరు కత్తులతో, అక్కడ ఉండేటువంటి రథములతో, మనుష్య సంబంధమైనటువంటి ఆయుధాలతో చేసిన యుద్ధం కన్నా యేసు ప్రభువు చేసిన యుద్ధం చాలా గొప్పది. ఒక ఆత్మ సంబంధమైనటువంటి అత్యంత భయంకరమైన యుద్ధంలోనికి ఆయన పరుగు పెట్టినాడు. ఆయన అక్కడే మరొకసారి ఇట్లాగే తాను సిలువలోనికి అప్పచెప్పబడబోయే ముందు పేతురులో సాతాను దూరి, ఇది నీకు కలగకుండా ఉండునుగాక ప్రభువా అని గట్టిగా మాట్లాడినప్పుడు ప్రభు వెంటనే పేతురుతో మాట్లాడలే. ఆ సంభాషణ తర్వాత యేసు ప్రభు వారు పేతురుతో మాట్లాడడానికి బదులుగా పేతురులో ఉన్న ఆత్మతో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆయన మాటలు ఉచ్చరింపబడినటువంటిదైతే పేతురు యొక్క నోటిలో నుండి అయినా ఆ వ్యక్తి యేసు ప్రభు ఎదురు నిలబడి మాట్లాడినటువంటి మాటలకు ప్రతిగా అక్కడ జరుగుతున్నటువంటి ఆ దాడిని, అక్కడ చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితిని యేసు ప్రభు చాలా చక్కగా గుర్తుపట్టి అతడిలో ఉన్న ఆత్మతో సంభాషిస్తూ ఆ ఆత్మను గద్దిస్తూ ఉన్నాడు. ఆయన ఎక్కడో దేవుడి ప్రజలలో ఇదిగో ఇలాంటి ఒక స్పృహ బలంగా చోటు చేసుకోవాలి. మన పైకి వచ్చుచున్నటువంటి ఉపద్రవం లాంటి సమస్యలు అవ్వచ్చు, యుద్ధాలు అవ్వచ్చు, మాటలు అవ్వచ్చు, గొడవలు అవ్వచ్చు, ఇబ్బందులు అవ్వచ్చు. మనమైతే మనుషులను చూస్తున్నాము, కానీ ఆత్మ సంబంధం యుద్ధం చేసేవాడు ఆత్మలను చూస్తూ ఉన్నాడు. ఇది తెలియకుండానే మనల్ని ప్రకృతి సంబంధులుగా మార్చేసింది. అకస్మాత్తుగా ఒక వ్యక్తి లేచి నిన్ను తిడుతున్నాడు అంటే నువ్వు ఆ వ్యక్తిని చూడగలుగుతున్నావు. ఆ వ్యక్తి ఎందుకు ఇలాగ చేయగలుగుతున్నాడు? ఆ వ్యక్తిని నిలువరించే ప్రయత్నం చేసి ఆ వ్యక్తిని గద్దించే ప్రయత్నం చేస్తున్నప్పుడల్లా మంచి పని చేస్తున్నావు. నువ్వు అనుకుంటావు నేను ఆ సహోదరుని సరి చేస్తున్నానని. కానీ ఎక్కడో మన ప్రత్యక్షతలో ప్రకృతి సంబంధమైనటువంటి కోణం గుండా ఆ వ్యక్తిని మాత్రమే చూసి ఆత్మ సంబంధమైనటువంటి కోణం గుండా ఇది ఇలాగ జరుగుట గల ఏ ఆత్మ కారణమైనదో దీన్ని గుర్తుపట్టేటువంటి స్పృహ కలగడంలా యేసు ప్రభు వారు చేసినటువంటి యుద్ధంలో కానీ, శిష్యులు నడిచిన విధానంలో కానీ, పౌలు గారు సేవ ప్రకటన చేస్తూ ఉండగా ఒక అబద్ధ ప్రవక్తను పక్కన పెట్టుకొని నిలబడిన ఒక వ్యక్తి పౌలు గారిని పిలిపించుకొని మరి వాక్యాలు చెప్పించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటే అతడు మాటిమాటికి ఇతడు చెప్పే వాక్యాలకు అడ్డుగా నిలబడినప్పుడు అతను అంటాడు, సాతానును ఊరకుండుము అంటాడు. భౌతికంగా కనబడుతున్న వ్యక్తుల్లోనూ, పరిస్థితుల్లోనూ, సమయాల్లోనూ, స్థితిగతుల్లోనూ ఆత్మ సంబంధమైనటువంటి ప్రపంచాన్ని చూడగలిగేటువంటి ఒక స్పృహను తట్టే ప్రయత్నం ఈ మాటలు చేయాలి. జరుగుచుండిన దాని వెనకాల ఆత్మ కారణాలను, ఆత్మ ప్రపంచాలను, ఆ ఆత్మ దృష్టిని చూడగలగడమే నిజమైనటువంటి ఆత్మ సంబంధమైన క్రైస్తవ యుద్ధాన్ని చేయడానికి ప్రారంభం. ఆమేన్. పౌలు గారు అదే అంటారు, మేము శరీర ప్రకారంగా పోరాడుతున్నట్టుగా మీకు కనబడినా మా ఆయుధాలు మాత్రం శరీర సంబంధమైనవి కావయ్యా. మనందరికీ తెలుసు ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయంలో అంటాడు 12వ వచనంలో ఏమని, మనం పోరాడుచున్నది శరీరాలతో కాదు కానీ ఎవరితో? ఆకాశ మండలమందు ఉండేటువంటి దురాత్మ సమూహములతోనూ ప్రధానులతోనూ, ఇదిగో వారితో పోరాడుతున్నాము, శరీరాలతో కాదు అంటున్నాడు ఆయన. మన యుద్ధాలు ఎన్నటికీ శరీర సంబంధమైనవి కావు. శరీర సంబంధమైన యుద్ధాలు లేకపోలేదు. భూభాగాన్ని బట్టి దేశాలకు మధ్యలో శరీర ప్రకారమైన యుద్ధాలు కనబడుతున్నట్టుగా ఉన్నా వీటి వెనకాల ఖచ్చితమైనటువంటి ఆత్మలే ప్రభావితమైనవి. అలాంటి ఆత్మల వల్లే ఈ యుద్ధాలు పుట్టుతున్న విషయాన్ని చూడగలిగేటువంటి నేత్రాలుగా, ఏది జరిగినా దాని వెనకాల ఆత్మను చూడగలిగేటువంటి కోణం ఉత్పత్తి అవ్వాలి. సమస్య ఎక్కడ వచ్చిందయ్యా అంటే యుద్ధాన్ని గుర్తుపట్టలేకపోవడము. 2, యుద్ధం అని గుర్తెరిగినా ఈ యుద్ధ రంగంలో మన ఆయుధాలను బట్టి మనకు ఆలోచన స్పృహ లేకపోవడం. దేవుడికి సంబంధించినటువంటి ఆయుధాలు కొన్ని ఉండగా సాతానుకు సంబంధించిన ఆయుధాలు మరికొన్ని ఉంటాయి.
దేవుడి పక్షాన్ని నిలబడేటువంటి విశ్వాసుల యొక్క ఆయుధాలు మనం కొన్నింటిని చూసాం యుద్ధోపకరణాల్లో. దానిలో దేవుడి యొక్క విశ్వాసి, దేవుడి ఆత్మను పొందుకున్నటువంటి ఒక విశ్వాసి యుద్ధాలు దేవుని యొక్క చిత్తానుసారంగా చేయాలి అంటే మొట్టమొదటిగా వారు వాడవలసినటువంటి ఆయుధము కమిటల్ టు గాడ్, దేవుడికి అప్పచెప్పుకోట. 2 కన్ఫెషన్, ఒప్పుకోళ్ళు. 3 పరిశుద్ధాత్మ బాప్తిస్మమును ప్రాణమునందు పొందుకొనుట. పరిశుద్ధాత్మ బాప్తిసం దేహమునందు పొందుకొనుట వేరు, ఆత్మలో పొందుకొనుట వేరు, ప్రాణమునందు పొందుకొనుట వేరు. ఈ 3 వేరు వేరు విషయాలు. తర్వాత విశ్వాసము, ఆ తదుపరి వాక్యము, ద వర్డ్ ఆఫ్ గాడ్. తర్వాత ప్రేమ, గాడ్ బ్లెస్ యూ. ఇంకా పట్టుదల, కన్సిస్టెన్సీ, ఎస్. తర్వాత ప్రార్థన. ఇవి దేవుడి పక్షమున ఆయన చిత్తానుసారంగా మనం యుద్ధం చేయాలని ఆయన ఆశపడుతూ, ఇదిగో ఈ ఆయుధాల ప్రకారంగానే మీకు ఏ సమస్య వచ్చినా అది ఇలాగే పోరాడాలి. ప్రార్థనతో పోరాడాలి, వాక్యంతో పోరాడాలి, ఒప్పుకోళ్ళతో పోరాడాలి, దేవుడికి అప్పచెప్పుకోవడంలో పోరాడాలి, పరిశుద్ధాత్మ బాప్తిసం ప్రాణంలో పొందుకోవడంలో పోరాడాలి, ప్రేమతో పోరాడాలి. ఇవే క్రైస్తవుని యొక్క పోరాటాలు చేయవలసిన విధానం. కానీ కొంతకాలముగా సాతాను వాడే కొన్ని ఆయుధాలను చూస్తూ వచ్చాను. సాతాను వాడితో పాటు ఉండేటువంటి దురాత్మ సమూహములు మరికొన్ని ప్రత్యేకమైనటువంటి ఆయుధాలను తీసుకొని వచ్చి దేవుడి ప్రజలను పడగొట్టే ప్రయత్నం చేయడానికి ఇలాగ చేసే ప్రయత్నం చేస్తుంది. దానిలో సాతాను సంబంధించిన ఆయుధాలు మరికొన్ని పరిశీలించాం. దానిలో మొదటిది ఆర్గ్యుమెంట్, వాదన. వాదన తెలుసా? ఆర్గ్యుమెంట్ తెలుసుగా? ఇది ఎప్పుడు బాగా జరుగుద్ది? ఇద్దరు భిన్నమైనటువంటి అభిప్రాయాలు కలిగి నాది సరి అయినదంటే నాది సరి అయినది అనుకున్నప్పుడు అది సమాధానకరమైన సంబంధమైన సంభాషణ అనే స్థాయిని దాటినప్పుడు వచ్చేదే వాదన. తర్వాత రెండోది స్త్రీ అనేటువంటిది సాతాను చేతిలో వాడబడుతున్నటువంటి ఒక ఆయుధముగా మనం ఈ కాలగడియ వర్తమానం కూడా చూసాం. ఆమేన్. అయితే ఈ రోజున సాతాను సంబంధించినటువంటి మరి ఒక గొప్ప ఆయుధాన్ని, దేన్నైతే వాడు తరచుగా వాడుతూ ఉంటాడో, ఒక విశ్వాసినే కానీ, సంఘాన్నే కానీ, ఒక కుటుంబాన్నే కానీ, ఒక సమూహాన్నే కానీ, ఒక కాలానుగుణంగా దేవుడు నడిపించుచున్న ఒక గొప్ప ఉద్యమాన్నే కానీ వాడు అకస్మాత్తుగా చల్లార్చే ప్రయత్నం చేసేటువంటి మరొక గొప్ప ఆయుధం ఉన్నదని దేవుడు ప్రవక్త ద్వారా చెప్తా ఉంటాడు. ఏంటయ్యా గొప్ప ఆయుధం అనగా దాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. మిమ్మల్ని అందరినీ కూడా దేవుడి యొక్క ప్రవక్త యొక్క మాటలు గుండా ముందు తీసుకెళ్తాను. చూడండి, 62-06-07. సర్వాంగ కవచమును ధరించుకున్నట్లలో 65 చూడండి, 65. కానీ అప్పుడు అవ్వ అక్కడ, ఇప్పుడు మనం ఒక విషయాన్ని కనుగొనే ప్రయత్నం చేయబోతున్నాము. ఇప్పుడు చూడండి, దీన్ని ఖచ్చితంగా పొంది తీరాలి. సాతాను ఏదైనాలో ఆ మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షమును, జీవవృక్షమును రెండు ఒక చోట పెట్టబడి ఉండగా, అక్కడ ఏ విధముగానైనా సరే సాతాను అవ్వ యొక్క ఆమె ఏకాగ్రతను అంతటినీ వాడి వైపు తెచ్చుకోవాలని వాడు ప్రయత్నం చేశాడు. మంచి గమనించాల. దేనికోసము? సాతాను అవ్వ యొక్క ఏకాగ్రతను, ఆమె దృష్టిని వాడి పైన మరచున్నట్లుగా చేయడానికి, మరొక దిక్కున ఉండకుండా, దేవుడి వైపు ఉండకుండా, దేవుడు అనుగ్రహించిన భర్త వైపు ఉండకుండా అవ్వ యొక్క ఏకాగ్రత దృష్టిని సాతాను వైపు మలచడానికి వాడు చేయుచున్నటువంటి కార్యం ఏంటో చూడండి అని అంటాడు. ఇప్పుడు దీన్ని జ్ఞాపకం చేసుకోండి. వాడు దేవుడితో యుద్ధంలో ఉన్నాడు. ఎవడు?
సాతాను. వాడు యుద్ధంలో ఉన్నది దేవుడితోనైనా సరే, దేవుడిని ఇబ్బంది పెట్టుటకు, బాధ పెట్టుటకు, ఆయనను నిజంగానే తన మహిమలో ఉన్నటువంటి ప్రజలను పడవేయడం వలన దేవుడు బాధపడతాడని తెలిసి మనుష్యులను పడేయాలని కోరికతో వాడు వచ్చాడు. అసలు ఇప్పుడు ఇక్కడ మొత్తం అంతట్లో వాడు ఇక్కడ వాడబోయే ఆయుధం కావచ్చు, వాడు చేసే ప్రయత్నం కావచ్చు, దీని అంతటికి వాడు ఏం చేయబోతున్నాడు అంటే దాని పైన ఒక మాట ఉంటుంది చూడండి. సాటన్ హ్యాడ్ టు గెట్ హర్ అటెన్షన్. అవ్వ యొక్క ఏకాగ్రతను, దృష్టిని సాతాను వైపు తిప్పబడాలా. అంటే ఇటువైపు తిప్పబడాలంటే ఇంతకు మునుపు ఈమె యొక్క ఏకాగ్రత దృష్టి ఎక్కడుంది? దేవుడి వైపు, జీవవృక్షం వైపు, తన భర్త వైపు ఉన్నది. ఇప్పుడు అటువైపు ఎక్కడో లేఖనానుసారమైనటువంటి స్థలాలలో పెట్టబడిన దృష్టిని నెమ్మదిగా మరొక వైపు తిప్పాలి, తన వైపు తిప్పుకోవాలి. దీని కొరకై ఆ ఏకాగ్రత తిప్పితే చాలు అద్భుతాలు జరుగుతాయి వాడికి. నా మాట వింటున్నారా? ఏకాగ్రత మలచిందా మాట వినుట జరుగుద్ది. మాట వినుట జరిగిందా వినున్నటువంటి బోధ వలన ఆ బోధ సంబంధమైన విత్తనాలు పడతాయి. దాని వలన ఆ విత్తనాలు ఒక రోజున దాని సంబంధమైన ఫలాలు ఉత్పత్తి చేస్తుంది. అందుకే ఏకాగ్రత ఎటువైపు పడుతుందో అటువైపు ఆల్మోస్ట్ నెమ్మదిగా జారిపోవడం జరుగుద్ది. ఆమె యొక్క ఏకాగ్రతను, ఆమె దృష్టిని తన భర్త వైపు మళ్ళించకూడదు, క్రీస్తు వైపు మళ్ళించకూడదు, మరియు ఆ జీవవృక్ష ఫలముల వైపు చూడకుండా తన వైపే చూచినట్లుగా వాడు చేసే ప్రయత్నంలో హీ ఈజ్ ఇన్ ద వార్ఫేర్ ఆఫ్ గాడ్. వాడు దేవుడితో ఒక యుద్ధ రంగంలో ఉన్నాడు. తర్వాత చూడండి అంటాడు, ఇక్కడ ఆ స్త్రీ మరియు పురుషుడైనటువంటి ఆదాము అవ్వలు దేవుడి యొక్క పిల్లలు. కాబట్టి ఆయన సాతానుతో ఒక పెద్ద యుద్ధ రంగంలో ఉన్నాడు అక్కడ. ఇప్పుడు జ్ఞాపకం ఉంచుకోండి, దేవుడి యొక్క యుద్ధ ప్రణాళికను, దేవుడి యొక్క యుద్ధ శైలిని, దేవుడు పడద్రోయబడినటువంటి సాతానును జయించుటకు ఒక గొప్ప జాతిని దేవుడు పుట్టించాడు. వీరిని దేనికోసం తయారు చేస్తున్నాడంటే ఏ దూతలకు వీడు అధిపతిగా ఉన్నాడో ఈ దూతలందరి పైన కూడా అధిపతులుగా తయారు చేసే ఒక గొప్ప జాతిని తయారు చేశాడు ఆయన. మాలాంటి వారిపైన అధిపతులుగా పెట్టడానికి వీరిని తయారు చేస్తాడని గొప్ప యుద్ధ రంగంలో దేవుడు వేసినటువంటి తన యుద్ధాయుధమైనటువంటి మనుషులను ఎదుర్కోవడానికి ఒక కుతంత్రాన్ని పన్నాడు. He used a tactic to counteract God's warfare. దేవుడి యుద్ధంలో ఆయన వేసిన బాణానికి ప్రతిగా వీడు ఒక కుయుక్తి పన్నాగం చేస్తా ఉన్నాడు. ఎట్టగా his protection. He is trying to find something that he can a better weapon. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఎట్లా వీరు సాధారణమైన మనుషులు కాదు. మీలాగా ఒక వ్యక్తి అనేటువంటి ఒక కాపరి చేత బోధించబడుతున్న వ్యక్తులు కాదు. వారు ఏకంగా సర్వశక్తుల మంత్రుల చేత బోధించబడుతున్నారు. దేవుడే సాయంకాల వేళలో చల్లటప్పుడు దిగొచ్చి వారితో పాటు నివాసము చేసి వారికి బోధిస్తూ ఉన్నాడు. దేవుడే వారికి పాస్టర్గా ఉన్నాడు. ఇప్పుడు మరి అలాంటి సర్వశక్తుని బోధలో ఉన్నటువంటి విశ్వాసుల్ని పడేయడం అంటే సామాన్యమైన విషయం కాదు అయ్యా. ఇప్పుడు ఎట్లా పడేయాలి? ఏ విధంగా పడేద్దాము? ఏ ఆలోచనతో వద్దాము? ఏ ఆయుధాలతో వస్తే దేవుణ్ణే పాస్టర్గా పెట్టుకున్నటువంటి ఈ అవ్వ ఆదామును పడిపోతారు? హీస్ ట్రైంగ్ టు ఫైండ్ ఏ పర్ఫెక్ట్ వెపన్. ఒక మంచి ఆయుధం కోసం చూస్తున్నాడు. జాగ్రత్తగా గమనించాలి. వాడు స్త్రీని ఆయుధముగా మలుచుకోవడానికంటే మునిపే మరొక ఆయుధాన్ని పట్టుకున్నాడు వాడు. మంచిగా వినాలయ్యా. స్త్రీని ఆయుధముగా వాడుకొని సృష్టిలోనికి పాపం రావడానికి ఆమెను వాడుకోవడానికంటే ముందుగానే, ఆమెను ప్రేరేపించడానికంటే ముందుగానే ఈమెను జయించుటకైనా సరే వీడు ఈ ఇరువురిలోనికి, ఈ పరిశుద్ధత అనే ఈ వలయంలోనికి కంచె దాటి వెళ్ళడానికి ఐ నీడ్ ఏ పర్ఫెక్ట్ వెపన్. నాకు శక్తివంతమైన ఆయుధం కావాలా? జాగ్రత్త. ఏ కుటుంబంలోనైనా సరే, ఏ శక్తివంతమైన ఎదుగుతున్న సంఘంలోనైనా సరే ఇదే ఆయుధముతోనే వాడు రావాలా. ఈ ఆయుధముతోనే వచ్చి కొందరిని లోపరుచుకొని ఆ తర్వాత వారిని వాడుకొంటూ వాడు లేపవలసిన భిన్నాభిప్రాయాలు లేపుతాడు వాడు. కానీ ఏ గొప్ప సంఘమైనా సరే,
ఏ ఆత్మీయ సంఘమైనా సరే, ఏ కుటుంబమైనా సరే, వాడు మొదటిగా ఒక కుటుంబంలోనికి, వ్యక్తిలోనికి, సంఘంలోనికి ఏ విధంగా దూరాలనుకున్నా సరే, వాడు ఎన్నుకునే గొప్ప ఆయుధాల్లో అత్యంత భయంకరమైన ఆయుధం ఇదే అంటాడు దేవుడు ప్రవక్త. ఏంటయ్యా ఆయుధం అంటే చూడండి అంటాడు. అసలు వాడు ఎంత ప్రయత్నించినా మంచిది, మేలైనది, శక్తివంతమైనది, దేవుడి చేత బోధించబడుతున్న ప్రజలను పడదోయబడినటువంటిది, ఇలాంటి మహిమలో ఉంచబడిన వీరికి వాళ్ళు ఎలాంటిలో తెలుసా? సామాన్యమైన ప్రజలు అనుకుంటున్నారా? నిద్రపుచ్చిన వ్యక్తిని లేపి ఎదురుగా నిలబెట్టి ఈయన ఎవరు అంటే నా ఎముకల ఎముక, నా మాంసాల మాంసం అనే ప్రత్యక్షత కలిగిన వ్యక్తులు వాళ్ళు. మరణాన్ని రుచి చూసిన వారు కాదు, అనారోగ్యాన్ని రుచి చూసిన వారు కాదు, మహిమను రుచి చూస్తూ దేవుడి వలె చిన్న దేవుళ్ళలాగా కదలాడుతున్న మనుషులు వాళ్ళు. ఇంతటి ప్రత్యక్షత ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏదో జరుగుద్ది. వీరిపైన విజయం అంతా సునాయాసంగా రాదు. ప్రత్యక్షత అధికమైనటువంటి ప్రజలతో యుద్ధాలలో దూరుతూ దేవుడికి విరోధంగా ఒక గొప్పదైన ఆయుధాన్ని వాడడానికి సాతాను ఎంత వెతికినా దొరకనప్పుడు వాడికి ఒక ఆయుధం దొరికిందయ్యా. దెర్ ఇస్ వన్ వెపన్ విచ్ ఇస్ వెరీ స్ట్రాంగర్. వాడి దృష్టిలో దేవుడి నమ్మినటువంటి గొప్ప ప్రత్యక్షత కలిగిన ప్రజలను కూడా నెమ్మదిగా వారిలోనికి దూర్చగలడానికి అనువైన ఒక ఆయుధం దొరికింది అంటాడు. సో ఏ ఆయుధం దొరకలేదు కనుక కాబట్టి రీజనింగ్. వాడికి దొరికిన ఆయుధం ఏంటో తెలుసా? కారణములు వెతుకుట, హేతు బుద్ధి, రీజనింగ్. అదేంటి? మొట్టమొదటిగా ఆదాము అవ్వల దగ్గర ఏదెనులో దేవుడు వేసిన గొప్ప తోటలో ఆ గొప్పదైన జంట మధ్యలో సాతాను తాత్కాలికంగా గెలవడానికైనా సరే వాడు ఎన్నుకున్న ఆయుధం ఏది? స్త్రీని జయించి స్త్రీని తన ఆయుధముగా మార్చుకోవడానికంటే మునిపే వాడు ఒక మొదటిగా వాడిన ఆయుధం ఏం చెయ్య అంటే రీజనింగ్. కారణాలు వెతుకుచ్చా. కారణాలు వెతకడం అంటే తెలుసా మీకు? కారణాలు వెతకడం తెలుసా? ఇంతకీ మంచిగా గమనించండి. అవ్వ దేవుడు పలికినటువంటి మాటల్ని నేరుగా విని ఉన్నదా? లేదా దేవుడు పలికిన ఆజ్ఞలను అవ్వ మొదటిగా విని ఆదాము గుండా అవ్వ విన్నదా? ఆదాము గుండా అవ్వ విని. ఎందుకంటే దేవుడు ఆదాముకు చెప్పుచున్నటువంటి ఆజ్ఞల సమయంలో అవ్వ ఇంకా ఆయన పక్కటెముకగానే లోపల దాచిపెట్టబడ్డది. ఎసర్నో పక్కటెముకల్లో ఒక భాగంగానే దాచిపెట్టబడ్డది. ఆమె వింటూనే ఉన్నది, తెలుసుకోవాల్సిన తర్వాత తన భర్త యొద్ద నుంచి తెలుసుకున్నది, అన్ని విషయాలు గ్రహించేసింది. ఆ గోడకు పెన్నులు గీక్తుంటే ఏం చేస్తూ ఉన్నారమ్మ మీరు? 10 రోజులుగా లేచి ఎందుకు చూడండి. అటగు దేవుడి యొక్క ప్రజలను పడవేయటంలో వాడు ఎన్నుకున్నటువంటి అత్యంత శక్తివంతమైన ఆయుధముగా రీజనింగ్స్ గురించి మాట్లాడినాడు. అసలు రీజనింగ్ అంటే ఏంటి? రీజనింగ్లో ఉండే రకాలు ఏంటిది? మనుష్యులలోను, దేవుడిలోను, సాతానులోను, ఈ మూడింటిలో ఈ హేతుబుద్ధి, ఈ రీజనింగ్ ఎలా పనిచేస్తుందన్న విషయం పట్ల అవగాహన లేకపోవటం వలననే అనేకులు పొరపాటు పడిపోయి ప్రత్యక్షతలు అధికమైనా సరే ఆదాము అవ్వల్లోనికి సాతాను యొక్క ప్రేరేపణ ఎలాగో ప్రవేశించిందో అట్లాగే ఈరోజు ప్రవేశిస్తూ ఉంది. ఇప్పుడు ఆదాము చేసిన బోధన అవ్వ నమ్మిందా నమ్మలేదా? మొత్తం నమ్మిందా కొంచెం నమ్మలేదా? 100% నమ్మిందా కొంత భాగం నమ్మలేదా? అయ్యా మొత్తం బోధంతటిని 100% విశ్వాసాన్ని కలిగి ఉందా? ఏ లిటిల్ బిట్ ఆఫ్ అవిశ్వాసం వచ్చిందా అవ్వలో? నేను అడిగింది అవ్వలో అవిశ్వాసం అనేటువంటిది పరిపూర్ణంగా రావడం కాదు. 99% విశ్వాసం ఉండి 1% అవిశ్వాసం వచ్చిందా? లేదా 100% విశ్వాసం కలిగి ఉందా? నాకేం వినపడతలే. అయ్యా 100% విశ్వాసం కలిగింది. విశ్వాసం అంటే పడిపోరుగా. ఉపసృష్టి అయినా కూడా విశ్వాసం ఉన్న చోట విజయం ఉంటుంది. ఈ లోకమును జయించిన మన విజయము మన విశ్వాసమే.
విశ్వాసం అధికముగా పెట్టబడిన చోట ఖచ్చితంగా విజయం ఉత్పత్తి అవ్వాలా. ఇప్పుడు ఆమెలో పరిపూర్ణమైన విశ్వాసం ఉండేనా, లేదా కొంచెం అవిశ్వాసం ఎక్కడో తొనికిసలాడిందా? సాతాను వచ్చాడు, సర్పంలో దూరాడు. సర్పం కూడా వచ్చి, ఏమి ఈ తోటలోని వృక్ష ఫలములన్నీ నీవు తినదగునా? అన్నీ తినొచ్చు, కానీ ఆ ఒక్కటి మాత్రం మేము తినకూడదని చెప్తా ఉందామె. ఎందుకని? తినమున ఏమవుతారు మీరు? మేము చనిపోతామయ్యా. కాదు, మీ కన్నులు తెరవబడును. కాదు, ఈ తినదిన మీరు దేవతల వల్ల ఉండటం మొదలు పెడతారు. ఇక్కడ ఏదో అవిశ్వాసాలకు సంబంధించిన సంభాషణ కంటే ఎక్కువగా రీజనింగ్ సంభాషణ జరుగుతూ ఉంది. సరే, తండ్రి అయిన దేవుడి యొద్ద నుంచి బోధొచ్చాను, తన భర్త అయినటువంటి ఆదాము యొద్ద నుంచి బోధొచ్చాను. ఇప్పుడు భర్త అయినటువంటి ఆదాము చేసిన బోధను ఆమె తన దగ్గర మాత్రమే ఉంచుకోకుండా ఆమె ఏం చేసిందంటే రీజనింగ్ మొదలుపెట్టింది, చర్చ మొదలుపెట్టింది, సంభాషణ మొదలుపెట్టింది, పంచుకోవడం మొదలుపెట్టింది. అటు ఇటుగా డైలాగ్ ఎక్స్చేంజ్ చేయడం మొదలు పెడతా వచ్చింది ఆమె. దీని గురించి ప్రవక్త అంటారు ఒక మాటని ఎదురు పెడతా, చూడండి, జాగ్రత్తగా గమనించండి. (62-0707) యెహోవా యీరే వర్తమాన 68వ పేరా చూడండి. 68. ఇదే సాతాను చేసినటువంటి మొట్టమొదటి విషయము. సాతాను చేసిన మొట్టమొదటి పని ఏంటి? దేవుడి వాక్యానికి కారణాలు వెతకడం మొదలుపెట్టినాడు. దేవుడి వాక్యముతో హేతుబుద్ధిని ప్రదర్శించే ప్రయత్నం చేశాడు. తర్వాత చూడని అంటాడు, మరియు అసలు అవ్వ దేవుడి వాక్యాన్ని ఏమాత్రం అనుమానించలే, కొంతైనా అనుమానించలే. ఏదైతే దేవుడి యొద్ద నుంచి తన భర్త యొద్ద నుంచి ఆమెకు వచ్చిన బోధ ఉన్నదో, ఈ బోధనంతటిని 100% ఆమె విశ్వసించింది. విశ్వసించడం ఏమాత్రం పొరపాట్లే. షీ నెవర్ డౌటెడ్. ఏమాత్రం అవిశ్వాసం కలిగి ఉండలేకపోయింది. కానీ నమ్మింది, బోధించబడుతుందని అంగీకరించింది. చెప్పబడిన ప్రతిదానికి ఆమేన్ అంటా ఉంది. పలకబడిన ప్రతిదాన్ని నోట్స్ రాసుకుంటూనే ఉంది. చెప్పుతున్న ప్రతిదాన్ని సంభాషిస్తూనే ఉన్నది. కానీ అవిశ్వాసం అనేది లేదు, కానీ రీజనింగ్ వచ్చి కూర్చున్నది. ఇక్కడ అవిశ్వాసం లేకుండా కూడా రీజనింగ్ జరుగుద్దా? అబ్సల్యూట్లీ జరుగుద్ది. వాక్యమును పరిపూర్ణంగా విశ్వసిస్తూనే కారణములను వెతుక్కుంటూ హేతుబుద్ధిని ప్రదర్శిస్తూ ఇది ఇలాగే జరుగుతుందంటావా, ఇది ఇలాగే అవునంటావా, ఇది మరోలా ఉన్నదంటావా, ఇది దీనికంటే బాగుండదంటావా, చూడు కొంచెం రమ్యంగా కనబడుతుందేమో, బహుశా మీరు దేవతలు అవుతారేమో అని విశ్వసిస్తున్నట్టుగానే కనబడిన రీజనింగ్ హేతుబుద్ధి మాత్రం వచ్చి చేరింది. ఇదే సాతాను మొట్టమొదటిగా దేవుడి ప్రజలపైన వేసిన అత్యంత గొప్పదైన ఆయుధము రీజనింగ్. ఈ ఆయుధముతోనే ఈ ఇద్దరు దంపతుల్లో అవ్వను వాడు మొట్టమొదటిగా తన వశపరుచుకోవడానికి సాధ్యపడ్డది. ఆ తర్వాత అవ్వకుండా ఆదామును వాడు పట్టేశాడు. ఆ తర్వాతే బలముగా అన్ని కాలాలలో స్త్రీని దేవుడి ప్రజలను పడేయడానికి ఒక ఆయుధంగా వాడుకున్నప్పటికీ, ఈ స్త్రీని పడేయడానికైనా సరే, ప్రత్యక్షత కలిగిన దంపతుల మధ్యలోనికి దూరడానికైనా సరే, వాడు ఎన్నుకున్నటువంటి ఏకైక ఆయుధము రీజనింగ్, హేతుబుద్ధి, కారణాలు వెతుకుతా, చర్చలు జరుగుతా. దేవుడి యొక్క ప్రవక్త అంటాడు, ఆమె కేవలము దాని వెనకాల కారణాలు వెతికే ప్రయత్నం చేసింది. చెప్పబడిన బోధను, వాక్యాన్ని విశ్వసించినా కారణాలు వెతికే ప్రయత్నం చేసింది. సాతాను రీజనింగ్, వాడు కారణాలు వెతికేటట్టుగా చేశాడు. ఈ రోజుకైనా సరే మునుపు జరిగింది ఇప్పుడు జరగాల.
ఇప్పుడు జరుగుతున్నది ఆ తర్వాత జరగనై ఉండాలా. ఇది ప్రసంగిలో చెప్పబడినటువంటి పెద్ద సూత్రము. ఆ రోజున దేవుడు ప్రజల్ని పడేయడానికి విశ్వసించుచున్నటువంటి వ్యక్తుల మధ్యలోనికి వచ్చి కారణముల చేత ఎలాగో దుష్టుడు ప్రయత్నం చేస్తాడో ఈ రోజుకి అలాగే జరగాల. ఈ రోజున జరిగింది రేపు అలాగే జరగాలి. దాన్ని ప్రవక్త అంటాడు ఈ రోజున కూడా అదే జరుగుతున్నది. తర్వాత అంటాడు మనకు అనిపించుట లేదా? ఆలోచనాత్మకంగా చూస్తే మనం అందరం కలిసి ఇలాగూ చేయడం మంచిది కదా అని ఒక్కడు లేస్తాడు. దీనినే ఆదిమ సంఘకాలంలో పౌలు గారు అన్నారు, నేను వెళ్ళిపోయిన తర్వాత మీలోనికి అనేకమైన క్రూరమైన తోడేలు వస్తాయి, జాగ్రత్త, అవి మందను ఏమాత్రము కనికరింపవు. అవి వచ్చి అవి ఏమి తోడేళ్ళే కానీ వేసుకొని వచ్చి ఏ చర్మము, గొర్రె చర్మము వచ్చి రీజనింగ్ చేస్తారు. ఏమని? బేసికల్ ఇదే గొర్రె చర్మం కప్పుకొని వచ్చిన తోడేలు నిజమైనటువంటి గొర్రెను చూసి, ఏంటి నీ బూరు కొంచెం వ్యత్యాసంగా ఉంది, ఏంటి నీ ఉన్ని కొంచెం తేడా కనబడుతుంది, నీ చూస్తుంటే కొంచెం తోలు ఊడిపోతున్నట్టుంది, ఇది నిజమేనా లేకపోతే నువ్వేనా వేషం వేసుకుంది అంటుంది. ఇదే మీరు వింటున్నారా? నిజమైన గొర్రెకు అనుమానం వస్తుంది, ఓ కరెక్టేనా, ఇదేంది? అసలు సంఘంలోనికి, కుటుంబంలోనికి, వ్యక్తిగతంగా అన్ని విషయాల్లో కూడా దేవుడి వాక్యం అవునన్నదాన్ని అవునన్నట్టుగా నమ్మకుండా, దేవుడు చెప్పుచున్న దానికి ఆమె అనకుండా రీజనింగ్స్ వెతుకుతున్నటువంటి ఈ గొప్ప బలహీనతే సాతాను వాడి గొప్ప ఆయుధం అంటాడు ఆయన. ఇది ఒక్కడి జాలయ్యా సంఘంలో బ్యాచ్లు ఏర్పాటు చేయడానికి, ముక్కలు ముక్కలుగా తెగొట్టడానికి, జీవము లేపిన దాన్ని పోగొట్టడానికి, నిజంగానే అనేకులను చెరచడానికి ఇది ఒక్కటి చాలు. కారణాలు వెతుకుతూ ఉంటారు. కారణాలు వెతకడం ఏంటంటే తెలుసా? మీకు ఒక ఉదాహరణ చూపిస్తా. బైబిల్లో యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనం చూడండి. 50-51. పరలోకము నుండి దిగి వచ్చినటువంటి ఇది చూడండి. చూసే ప్రజలకు భౌతికంగా ఒక వ్యక్తి కనబడతా ఉన్నాడు అక్కడ, యేసు అనే వ్యక్తి. అద్భుతాలు చూసినప్పటికీ కూడా ఇప్పుడు ఈయన ఇక్కడ ఈ సమయంలో మాట్లాడుతున్న మాట ఇదివరకు చేసిన క్రియల వంటిది కాదు. ఇది మహా ఉన్నతమైనటువంటిది, మూడో ఏడుపు సంబంధమైనటువంటిది, ఉన్నతమైన ప్రత్యక్షత కలిగినటువంటిది, అసలైన రెయిన్బో ట్రౌట్ చేపల్ని లాగేటువంటి మాట ఇది. ఆయన అంటాడు, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారాన్ని నేనే, ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడు ఎల్లప్పుడూ కూడా జీవిస్తాడు, మరియు నేనిచ్చు ఆహారము ఈ నేను ఇస్తాను చెప్పిన ఆహారం ఏంటో తెలుసా? నా శరీరమే. తర్వాత అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను, యూదులు జాగ్రత్తగా గమనించండి, ఇదిగో మీకు పరలోకం నుంచి జీవాహారం ఇస్తా, నా దేహమే. మీరు ఎన్నడికి దప్పికొని నిల్లిస్తా, నా రక్తమే. దీనివల్ల మీరు నిత్య జీవాన్ని పొందుకుంటారు అన్నప్పుడు మీలో ఇప్పుడు ఒక ఆమె అన్నది మంచిగా గమనించాల. నేను ఇప్పుడు పరలోకం వచ్చి దిగి వచ్చే జీవాహారం అనగానే ఒక సిస్టర్ ఆమె అన్నది. ఇప్పుడు ఇంకొంతమంది అంటున్నారు, ఆ రోజున కూడా యేసు ప్రభువు పరలోకం వచ్చి దిగి వచ్చే జీవాహారం నేనే అన్నప్పుడు ఆమె అన్నది 11 మందే. వీళ్ళందరూ అట్టెట్లా? ఈయన పరలోకం నుంచి దిగొచ్చిన జీవాహారం నేనే అన్నాడు చూసారా? అంతకు ముందు వరకు కూడా అద్భుతంగా ఉంది వర్తమానం. అసలు పులిపీడి మీకు చెప్తున్నప్పుడు ఆ ముచ్చట వరకు ముందు దాకా అద్భుతంగా ఉంది మెసేజ్. అసలు తర్వాత ఏమైంది? ఈయన ఇంత కఠినమైన వాడు ఎలాగో పలకగలడు? ఈయన ఒకడిని తన శరీరంలో ఎలాగో తిననివ్వగలడు? ఈయన ఒకడిని తన రక్తం ఎలాగో తాగనివ్వగలడు? ప్రత్యక్షతలలో వారి స్థాయిలో తేడా కొట్టేసింది. ప్రజలు నమ్ముచున్నటువంటి వారి విశ్వాస స్థాయికి దేవుడు నిజమైన ప్రజలైనటువంటి ఆ 11 మంది శిష్యుల యొక్క ప్రత్యక్షతలో తేడాలు కొట్టేశాయి. శిష్యులకు నిజం చెప్పాలంటే ప్రజలకు ఎట్లా అర్థం కాలేదు, శిష్యులకు కూడా అర్థం కాలే. నా మాట వింటున్నారా? పరలోకం నుంచి దిగొచ్చి జీవాహారం నేనే, నా శరీరమే బేచ అంటే నిజం చెప్పాలంటే వీళ్ళకన్నా కొద్ది గొప్ప ఆసక్తిగా ఏ తప్పు దొరకబడదామా అని ఎతికే వ్యక్తులకు
వీళ్ళకి చెప్పాలంటే 0.001% ఎక్కువ అర్థమై ఉండొచ్చు, వీళ్ళకి అసలు అర్థం కాలే, అయినా సరే వీళ్ళు ఆమేన్ అన్నారు. వీళ్ళు అట్లా తిననిస్తాడు, ఈయన ఎట్లా సాధ్యమవుతుంది? అట్లా తినడం కుదురుతుందా? ఏనాడైనా ఏ ప్రవక్త చేసినా, దేవుడు ఏనాడైనా అలాగూ జరిగించినా? అసలు నరహత్య తప్పమొచ్చే ఒక వ్యక్తి తాను బలైపోయి తన దేహాన్ని అందరికీ ఆహారంగా పెట్టుట ఎక్కడైనా ధర్మశాస్త్రంలో చూసినా ఇదిగో ఈ రీజనింగ్స్ మొదలుపెట్టారు. రీజనింగ్స్ కారణాలు వెతికి మొదలుపెట్టారు. చాలామంది అనుకుంటారు సాతాను కారణముల ద్వారా నా దగ్గరకు వచ్చి నన్ను పట్టే ప్రయత్నం చేస్తున్నాడు అని నేను చెప్తున్న ఎవరికి నమ్మకం కలగదు. కానీ ఒక వర్తమానం సంఘంలో బోధించిన తర్వాత బయటకు వెళ్ళిన వెంటనే విశ్వాసుల మధ్యలో సాతాను వాడి మొట్టమొదటి ఆయుధం ఇదే, రీజనింగ్స్. ఫస్ట్ జరిగేది అదే. సంభాషించే వ్యక్తులు తమేమనుకుంటారంటే మేము దేవుడి వాక్యాన్ని గురించి సంభాషించుకుంటున్నాము, ఒకరినొకరు బలపరుచుకుంటున్నాము, ఒకరినొకరు మరణ జ్ఞాపకం చేసుకుంటున్నాము, మరణం చేసుకుంటున్నాము, మళ్ళీ నెమరు వేస్తున్నాం అనుకుంటారు. కానీ దానిలో తెలియకుండా నెమ్మది రీజనింగ్స్ వెతికే ప్రయత్నం చేసి సాతాను ఈ సృష్టిలో మనుషులపైన వాడిన మొట్టమొదటి ఆయుధాన్ని మరలా వాడుతూ వస్తారు. అసలు రీజనింగ్స్ వాడడం అనేటువంటి దాన్ని అత్యంత ఘోరమైన కార్యంగా దేవుడి యొక్క ప్రవక్త చెప్తాడు. అయ్యా మీ అందరికి తెలిసే ఉండాలా, మనుషుల్లో 3 భాగాలు. ఎన్ని భాగాలు? 4 భాగాలు. 3 4 4 అయ్యా. ఇదేంటిది? ప్రాణము, ఇది ఆత్మ, ఇది థియోఫనీ. ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు? థియోఫనీ లేదా? అరే ఏమి మాట్లాడుతున్నారు? థియోఫనీ ఉన్నదా? సెలెస్టియల్ బాడీస్ ఉన్నవా? పరలోక దేహాలు ఉన్నాయా? ఖచ్చితంగా ఉండి తీరాలా? అరే అంటే ఇది పైన ఉంది కదా అంటారా? ఇప్పుడు ఎక్కడుంది థియోఫనీ? నేను మరలా అడుగుతున్నాను, మీ థియోఫనీ ఎక్కడున్నది? మా పక్కనే ఉన్నది. పాట పాడతారు కానీ సమాధానాలు చెప్పరయ్యా. సరే జాగ్రత్త వినండి. ఇది ప్రాణము కదా, సోల్. ఇది ఆత్మ, ఇది దేహము, శరీరము. ఇది థియోఫనీ. పైన ఉందంటావా, పక్కన ఉందంటావా, ఇంకా రాలేదంటావా, అది నీ ప్రత్యక్షతనైనా నేను చేయగలిగేది ఏమీ లేదు. అది దేవుడు నీతో మాట్లాడతాడు. అది వ్యక్తిగత అనుభవము, వ్యక్తిగతంగా పెట్టబడే బీజము. అది ఖచ్చితంగా దిగివచ్చెను, మనతోనే ఉన్నది. ఇంకా మనల్ని పూర్తిగా ఆవరించి మనల్ని తీసుకెళ్ళి మహిమాదేహంగా మలిచే ఒక కాలం ఉన్నది. మంచిగా ఉంది. ఇప్పుడు ప్రాణాలు ఏమేమి ఉంటాయి? అమ్మా వెరీ గుడ్. విశ్వాసము, అవిశ్వాసము. ఆత్మలో ప్రేమ, జ్ఞాపకము, ఊహ, హేతుబుద్ధి, అయ్యా మనస్సాక్షి. దేహంలో ఏముంటాయి? కన్ను, ముక్కు, చెవులు, నాలుక, చర్మము, స్పర్శకి. థియోఫనీలో ఏముంటాయి? థియోఫనీలో ఏముంటాయి? కనిపిస్తలేదా? వాక్యం ఉంటుందా? అయ్యో మరి ప్రాణంలో వాక్యం ఉండదా? ఏమి కొత్త కోరని చెప్తారు. థియోఫనీలో ఏముంటుంది? మళ్ళీ చెప్తలే మీరు. థియోఫనీలో ఏముంటుందయ్యా? థియోఫనీకి ఆత్మ ఉంటుందా? ఉండదా? థియోఫనీకి ఆత్మ ఉంటుందా? థియోఫనీకి వాట్ యూ కాల్ దట్, దానిలో భాగములు ఉంటాయా? మరి థియోఫనీలో ఏముంటుంది? థియోఫనీ ఏమై ఉన్నది? అర్థం కాల. ఎగ్జాక్ట్లీ అయ్యా గుర్తుపెట్టుకోండి, ఇదే పార్ట్ ఆఫ్ జోయే. దేవుడి జీవములో నుంచి ఇవ్వబడిన భాగమై ఉన్నది.
ఇదే వెలుగు, ఇదే వాక్యము, ఇదే బీజము, అదే దేవుడి యొద్ద నుంచి ఈ భూలోకంలో ఉన్న మనకు సమస్తమును నిర్మించేటువంటి ఒక నిర్మాణమైన బ్రిడ్జ్ అయి ఉన్నది. ఇది అందరికీ ఉండదా థియోఫనీ? అందరికీ థియోఫనీ ఉంటుందా? కేవలము ఏర్పరచబడిన వారు, పిలువబడిన వారు కాదు. క్రైస్తవులు అన్నవారు అందరూ పిలువబడ్డారు. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు. ఈ వచనం బాగా వచ్చు అనుకుంటా. ఏర్పరచబడిన వారికి మాత్రమే థియోఫనీ అనేది నిలబడడం జరుగుతూ ఉంటుంది. ఈ థియోఫనీ కనబడుతూ ఉంటుంది. అయితే మంచిగా గమనించండి. ఇప్పుడు మీకు వేరే పెన్ను వాడతా. మేము కూడా మార్గదర్శనం చేయడం, మాకు 3 మార్కర్లు వచ్చాయి. మంచిగా గమనించండి. ఇక్కడ ఏదైనా బాహ్యం నుంచి అంతరంగంలోనికి ప్రవేశిస్తుందా? అంతరంగం నుంచి బాహ్యంలోకి ప్రవేశిస్తుందా? బయటకు వస్తుందా? అంటే మొదటగా ప్రాణంలో ప్రారంభించి తర్వాత దేహం వైపు వెళ్తుందా? దేహంలో ప్రారంభించి ప్రాణంలోనికి వస్తుందా? నాకు ఏదో అంటారు, ఏం అర్థం కావట్లేదు. ప్రాణంలోంచి స్టార్ట్ అయ్యి దేహంలోనికి వస్తుంది. ఇప్పుడు మేము క్వశ్చన్ అడుగుతా, అవ్వల అవిశ్వాసం ఉండేనా? అవ్వ ఏముండేను? మరి విశ్వాసం నుంచి ఇప్పుడు ఏం ఉత్పత్తి అవ్వాలా మరి? ఇప్పుడు మీకు ఇక్కడ ముందు లాజిక్ చెప్తా, మంచిగుండండి. ఈ రెడ్ కలర్ మంచిది, బ్లూ కలర్ చెడ్డది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు విశ్వాసము, ప్రేమ ఈ రెండు ఏకమైనప్పుడు ఈ రెండింటి నియంత్రణలో ఈ దేహ సంబంధంగా ఉత్పత్తి అయ్యేటువంటి ఫలము మంచి ఫలం ఉత్పత్తి అవుద్ది. ఇదే విశ్వాసము గుండా జ్ఞాపకము నియంత్రించబడినప్పుడు, ఇదే విశ్వాసం గుండా ఊహ నియంత్రించబడితే, ఇదే విశ్వాసం గుండా హేతుబుద్ధి మనస్సాక్షి నియంత్రించబడినంతసేపు ఈ దేహము దీని యొక్క నియంత్రణలో పెట్టబడి దీనికి సంబంధించినటువంటి ఫలాలను ఉత్పత్తి చేస్తుంది ఎల్లవేళలా. ఒకవేళ ఇవే ఆత్మ యొక్క ద్వారాలు ఏవైతే ఉన్నవో, ఈ ద్వారాలు గనక అవిశ్వాసము చేత నియంత్రించబడ్డది అనుకోండి, అవిశ్వాస సంబంధమైనటువంటి ప్రేమ అవిశ్వాస ఫలములను దేహంలో ఇస్తుంది. అవిశ్వాస సంబంధమైన జ్ఞాపకము అవిశ్వాస సంబంధమైనటువంటి ఫలాల్ని దేహంలో ఉత్పత్తి చేస్తుంది. అర్థమైంది? ఏదైనా ఉత్పత్తి అయ్యేది ఎక్కడ? అయ్యా ప్రాణంలోనే. ఇప్పుడు అవ్వకి ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో చెప్పండి నాకు. విశ్వాసం మాత్రమే ఉత్పత్తి అయినప్పుడు విశ్వాసం నుంచి ఎక్కడ రావాలా? అయ్యా మంచిది ఉత్పత్తి అవ్వాలి. ఎందుకంటే ఫెయిత్ ఆల్వేస్ ప్రొడ్యూస్ ఎ రైట్ ఫ్రూట్. విశ్వాసము మంచి ఫలాలను మాత్రమే వృద్ధి కలిగింపజేస్తుంది. అది ఎన్నడూ కూడా అబద్ధపు ఫలాలను ఇవ్వదు. సరైన విశ్వాసం సరైన స్థలాల్లో పెట్టినప్పుడు మంచి ఫలాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇప్పుడు అవ్వలో దేవుడు ప్రవక్త అంటాడు, అవిశ్వాసానికి చోటు లేదు. షీ బిలీవ్డ్ ఎవ్రీథింగ్, షీ నెవర్ డౌటెడ్ ఇట్. ఏమాత్రం కూడా అవిశ్వాసం పర్లేదు, ఏ విశ్వాసం అనుమానం లేదు. పూర్తిగా యేసు ప్రభు దేవుడి దగ్గర నుంచి మన ఆదాముకి, ఆదాము దగ్గర నుంచి ఆమెకు వచ్చిన బోధను ఏం చేసింది? ఆమె పూర్తిగా తీసుకొని నమ్మడం మొదలుపెట్టింది. ఎస్ ఆర్ నో? ఇప్పుడు ఆమెలో విశ్వాసం ఉన్నప్పటికీ కూడా తనలో ఉన్న హేతుబుద్ధిలో నుంచి పాపానికి కారణమయ్యేటువంటి క్రియ దేహ సంబంధంగా ఉత్పన్నమై సర్పసంతానం దారి తీసింది. కానీ విశ్వాసంలో నుంచి ఉత్పత్తి అయినప్పుడు, విశ్వాసం చేత సమస్తము నియంత్రించబడినప్పుడు మంచి ఫలాలే రావాలిగా, చెడ్డ ఫలాలకు అవకాశం లేదుగా. నేను చెప్పేది మీరు గ్రహించగలుగుతున్నారుగా? మరి ఇప్పుడు ఆమెను ఏది అలాగ మార్చింది? విశ్వాసం ఉన్నప్పటికీ కూడా ఆ హేతుబుద్ధిని ఏది నియంత్రించింది? అవిశ్వాసానికి అవకాశం లేని చోట హేతుబుద్ధిని ఏదో నియంత్రించి ఉండాలి. అయ్యా ఇక్కడ అవ్వ 2 తప్పిదాలు చేసింది. 2 చోట్ల తన బలహీనమైనటువంటి ఘటము యొక్క ప్రదర్శన జరిగించింది. నా మాట జాగ్రత్త వినాలి. ఈ 2 చోట్ల బలహీనత ఉండుట వలన అంతరంగములో, ప్రాణములో, బీజములో పూర్తి స్థాయి విశ్వాసం నెలకొల్పబడిన హేతుబుద్ధి వలన పాపానికి ఆస్కారం ఇవ్వాల్సి వచ్చింది, ఉన్నతమైన ప్రత్యక్షత కలిగినప్పటికీ కూడా. నా మాట వింటున్నారా? అయితే
ఇక్కడ దేవుడి ప్రవక్త ఏమంటాడో మీకు చూపిస్తాను, జాగ్రత్తగా గమనించండి. 62-0531. దానికంటే ముందు ఇంకోటి చూపిస్తా. 62-0311. 62-0311. ద గ్రేటెస్ట్ బ్యాటిల్ ఎవర్ ఫాట్. అయ్యా, ఎన్నడూ పోరాడని గొప్ప పోరాటం అని చెప్తూ ఈ సంగతులే మాట్లాడుతుంటే దీని మూలముగా ఇప్పుడు పరిస్థితుల్లో క్రైస్తవులు ఎదుర్కొనే యుద్ధం చాలా గొప్ప పోరాటమే. జాగ్రత్తగా గమనించాలి. దాంట్లో 115వ పేర చూడండి, 115 పేర. The battle is raised when Eve opened her mind. అవ్వ బోధించబడుతున్నటువంటి సాతాను యొక్క బోధన వినుటకు తన హృదయాన్ని తెరవగానే ఆమెలో జరుగుతున్న ఆత్మ యుద్ధము ఉద్రిక్తతకు దారితీసింది. కొత్తదైన పుంతలు తొక్కడం మొదలుపెట్టింది. తర్వాత చూడండి, ఆమె యొక్క కారణములు వెతికేటువంటి ఈ పద్ధతిని చూడడం మొదలుపెట్టింది. అది నేరుగా ఎగిరి వచ్చేసింది. ఇది సంగతి. రీజనింగ్ అనేది ఎక్కడ జరగాల? స్పిరిట్లోనే జరగాల. అవ్వకు రీజనింగ్ ఎక్కడ దాకా చేరింది? సోల్ దాకా చేరింది. అంటే ఇప్పుడు మంచిగా గమనించండి, దేవుడి యొద్ద నుండి ఆదాము యొద్ద నుండి ఏ బోధ అయితే విన్నదో ఈ బోధ సరి అయినటువంటి హేతుబుద్ధి గుండా ప్రాణంలోనికి వెళ్ళి విశ్వాసాన్ని మరింత బలపరుస్తూ వృద్ధి చెందింపజేసింది. సడన్గా దుష్టుడు సర్పం అనేటువంటి జంతువులో దూరి సర్పం గుండా రాగానే సర్పము చేసినటువంటి బోధ మంచిగా గమనించాల, అది హేతుబుద్ధిలో ఎంత బలముగా పనిచేసిందంటే బైబిల్ పరిశుద్ధమైన గ్రంథంలో దేవుడు మరో చోట అంటాడు, శరీరం బలహీనమే కానీ ఆత్మయే సిద్ధి బలం కలిగింది. కానీ శిష్యుల్లో మాత్రం రివర్స్ జరిగింది. శిష్యుల్లో ఆత్మ బలహీనంగా ఉంది, దేహము అత్యంత బలవంతమై దాని మీద కలుగుతున్నటువంటి ప్రయాసము ఆయాసము నిద్ర కారణంగా అది దేహాన్ని ఆత్మ రెండింటిని నిద్రింపజేసి మీరు మెలకువని ప్రార్థన చేయడం అన్నా కూడా మరి పడుకుంటేట్టుగా చేసింది. ఇప్పుడు మెలకువ ఒక గడి అయినా మీరు మెలకువని ప్రార్థన చేయలేరా అని చెప్తున్నప్పుడు వారిలో బలంగా ఏది పనిచేసింది? ఆత్మనా, ప్రాణమా, దేహమా? అయ్యా, శిష్యులు కాసేపు మెలుకుండి ప్రార్థన చేయండి అయ్యా, కాసేపు మెలుకుండి వాక్యం వినండి అయ్యా, కాసేపు మెలుకుండి ఇక్కడ ఏకాగ్రత పెట్టండి అయ్యా, కుర్చీలో కూర్చొని కింద కూర్చొని నిద్రపోకండి అయ్యా అని అన్నాను. అయినా సరే మీకు ఆగుతలేదు. అంటే ఉదాహరణ చెప్తున్నా. అంటే ఇప్పుడు మీలో ఏది బలంగా పనిచేస్తుంది? దేహమా, ఆత్మనా? దేహము ఉన్నతమైనటువంటి బలమును పొందుకొని అది ప్రాణాన్ని ఆత్మ రెండింటిని అణచింపజేస్తూ ఉంది. ఈ రీతిలో సాతాను చేసినటువంటి బోధ ఆమెలో ఉన్నటువంటి హేతుబుద్ధిని ఎంతలా చేసిందంటే అదే హేతుబుద్ధి ఆమెలో ఉన్నటువంటి ప్రాణంలోనికి చేరి విశ్వాస అవిశ్వాసాలకు మధ్యలో ఒక ఎన్నడూ పోరాడని గొప్ప పోరాటం ఎదుర్కొందామె. ఎదుర్కొని ఈ హేతుబుద్ధి విశ్వాసాన్ని పూర్తిగా అణచివేసి దేవుడి వాక్యం పైన అవిశ్వాసాన్ని పెంపొందింపజేసి ఆ రమ్యమగు దాంట్లో ఆ ఫలాలను చేయి వేసినట్లుగా చేసింది. అందుకే ప్రవక్త అంటాడు, షీ నాట్ ఓన్లీ రీజన్డ్ ఇన్ హర్ స్పిరిట్, షీ ఆల్సో రీజన్డ్ ఇన్ హర్ సోల్. ఆమె ఆత్మలో మాత్రమే హేతుబుద్ధిని వాడకుండా, ఆత్మలో మాత్రమే కారణాలు వెతకుండా ప్రాణంలోనికి కూడా కారణాలు వెతుకున్నట్లుగా చేసి ఒక్కసారి ప్రాణంలో కూడా కారణాలు వెతికిందా, డన్, ఇక అయిపోయింది. ఇక ఆమెలో జీవం ఉత్పత్తి కూడా జరగదు. ఆ విశ్వాసిలో విశ్వాసం అనేటువంటి కార్య ఉత్పత్తి కూడా జరగదు. ఇక ఏదైతే అవిశ్వాస విత్తనాలు పడ్డాయో అవే మొలుస్తూ మహావృక్షాలు అవుతా కూర్చుంటాయి. నా మాట వింటున్నారా? అయితే ఇక్కడ దేవుడి యొక్క ప్రవక్త అనేది ఏంటంటే ఆయన అంటాడు, అవ్వ చేసిన తప్పిదం ఏంటంటే ఏ బోధనైనా సరే మంచి గమనించాలి. అయ్యా, ఏ బోధనైనా సరే
అది దేవుడి యొక్క పరిశుద్ధాత్మ బోధయను, అంత్యకాల వర్తమానము అని, ఇది సర్వసత్యమును గ్రహించిన తర్వాత దానిని మనము ఆత్మలోనికి తీసుకోకూడదు అన్నాడు ఆయన. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు నేను చెప్పే బోధను ఆత్మలో తీసుకోవడానికి ప్రాణంలో తీసుకోవడానికి వ్యత్యాసం తెలిసి ఉండాలి. దేవుడి యొక్క ఈ యొక్క అంత్యకాల వర్తమాన సంబంధమైన సర్వసత్యాల్ని మీరు ఆత్మలో తీసుకున్నప్పుడు జరిగే కార్యాలకి, ప్రాణంలో తీసుకున్నప్పుడు జరిగే కార్యాలకి ఈ వ్యత్యాసాలలోనే వ్యక్తిగతంగా సాతాను నీలో రీజనింగ్స్ పెడుతున్నాడా లేదని బయటపడేది. గ్రహించగలుగుతున్నారా? ఒకసారి మీకు మాట చూపిస్తా. దేవుడి యొక్క ప్రవక్త అంటాడు, జాగ్రత్తగా గమనించాడు. (55-0403) 55-0403 దానిలో 81 పేరు చూడండి. మరియు మనుష్యుడు మంచిగా గమనించాల, జ్ఞానయుక్తమైనటువంటి తెలివి సంబంధించినటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండవచ్చు. నాట్ ఏ పర్ఫెక్ట్ ఫెయిత్. విశ్వాసాల రకాలు తెలుసుగా. పరిపూర్ణ విశ్వాసం వేరు, జ్ఞానయుక్తమైన విశ్వాసం వేరు. ఇంటలెక్చువల్ ఫెయిత్, జ్ఞానయుక్తంగా విశ్వాసమును కలిగి ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు? జ్ఞానయుక్తమైన విశ్వాసం ఉత్పత్తి అయిన వ్యక్తి బోధను తన జ్ఞానయుక్తంగా తీసుకొని తన ఆత్మలోనికి మాత్రమే గ్రహించిన వ్యక్తి ఎలా ఆలోచిస్తాడు దేవుని ప్రవక్త చెప్తాడు. ఆయన అంటాడు, ఈ రోజున చాలా మంది ప్రజలు తమను తాము క్రైస్తవులు అందరూ చెప్పుకుంటున్నారు. ఈ క్రైస్తవులనే పేరు కింద ఇంతటి కొనసాగింపు ఎందుకు జరుగుతుందో తెలుసా? ఇప్పుడు అని అంటాడు, ఇది కేవలము జ్ఞానయుక్తమైనటువంటి విశ్వాసమే. అయ్యా, జ్ఞానయుక్తమైన విశ్వాసం అంటే ఏంటి? ఇంటెలెక్చువల్ ఫెయిత్ అంటే ఏంటిది? తెలివితో కూడుకున్న విశ్వాసం అంటే ఏంటి? మనుషుడు రక్షణ వైపు విశ్వాసాన్ని కలిగి ఉంటాడు, కానీ విశ్వాసము వినుట ద్వారా వస్తుంది, వాక్యం వినుట ద్వారా వస్తుంది. ఇప్పుడు నేను దేవుడి వాక్యాన్ని బోధించగలుగుదును, నీవు దీన్ని అంగీకరించి నువ్వు అనొచ్చు, ఎస్ అది సరి అన్నదే అనొచ్చు, నేను నమ్ముచున్నాను అనొచ్చు, మంచిది. ఇప్పుడు ఇంతకు మించి అది ఏమాత్రం ముందుకు వెళ్ళినా నువ్వు దేవుడితో పాటు ఎక్కువ దూరం కొనసాగలేవు. ఇంటెలెక్చువల్ ఫెయిత్, జ్ఞానయుక్తమైన విశ్వాసము. ఈ రోజున ప్రజలు ఎక్కువ మంది స్వస్థపరచబడకపోవడానికి గల కారణాలు అదే. ఆయన అనే మాట మంచి వినండి. ఏదైతే ఈ గడియ వర్తమానముగా బోధించబడిందని అవును, ఆమేన్, నేను నమ్ముచున్నాను అన్న దగ్గరే పులి స్టాప్ పెట్టేసేయాలి. అంతకు మించి మనం కొంత ముందుకు వెళ్ళినా దేవుడితో పాటు నువ్వు ఎక్కువ దూరం కలిసి ప్రయాణం చేయలేవు. అది నిన్ను ఇంటెలెక్చువల్ ఫెయిత్లోకి తీసుకెళ్తా ఉంది. దేవుడు తన వాక్యాన్ని బయలుపరిచినప్పుడు కేవలమైన కోరుకునేటువంటి వినాలనుకున్న మాట ఒకటే, ఆమేన్. తర్వాత అలాగంటావా, ఇలా అంటావా, అక్కడ అట్లా కాదు ఇట్లుండాలా, ఇట్ట కాదు అట్లుండాలా, కాదు పాస్టర్ కూడా చెప్తున్నాడు, నాకు ఇంకో ప్రత్యక్షత వచ్చింది. ఇదంతా ఇంటెలెక్చువల్ ఫెయితే. దేవుడి యొక్క వర్తమానం చెబుతున్న మాట ఒకటి, ఆయన చెప్పుచున్న మాటలు తాను బయలుపరిచినప్పుడు కేవలము దస్సైదలాడు మాత్రమే రావాలా. ప్రవక్త గారు చెప్పి మరో ఉదాహరణ చెప్తా, మంచిగా గమనించండి. అవ్వ దగ్గరకు వచ్చి సాతాను అంటాడు, అవ్వా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలము నువ్వు తినవచ్చునా? లేదయ్యా, ఒక్కటి తినకూడదు, అది కూడా తిని ఏమవ్వదు, తిను దేవతలు అయిపోతారు. ఆమె ప్రతిదానికి
అవునా? చూపునకు రమ్యముగా, అందముగా, మంచిది కనబడతా ఉంది. ఆశపడింది. దేవుడు తన ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఈ సందర్భాన్ని ఒకవైపు చూపిస్తూ మరొక వైపు యేసు ప్రభుకి సాతాను జరుగుతున్న సందర్భాన్ని చూపిస్తాడు. యేసు ప్రభు దగ్గరికి సాతాను గడు వచ్చి 40 రాత్రి మగల్లో ఉపవాసం ఉన్నావుగా, నేడు ఇప్పుడుగో పలుకుము, ఈ రాళ్ళు రొట్టె చేసుకొని తిను అన్నాడు. తిననగానే అవ్వ మాట్లాడినట్టుగా, అవ్వ ప్రతిస్పందించినట్టుగా, అవ్వ రీజన్స్ వెతికినట్టుగా కారణాలు చెప్పలే. సాతాను వేయు ప్రతి దాడికి, ప్రతి ఆయుధానికి యేసు ప్రభు ఎన్నుకున్నటువంటి ఏకైక ఆయుధము ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుడు వాక్యం ఒకటి. అది వచ్చి దయ్యం వచ్చి అంటది, ఇదిగో తిను అనగానే ఆయన ఏ ఆయుధాన్ని వాళ్ళే. తిను అనగానే బాగుంటుందా, టేస్టీగా ఉంటుందా, ఇంతకుముందు ఎవరైనా తిన్నారా, ఉండు మా పాస్టర్ని అడిగేసి వస్తా. ఇవేం చెప్పలే. ఆయన అన్నది ఒకటే, మనుష్యుడు రొట్టె వల్ల కాదు బ్రతికేది, దేవుడి నోటి నుండి వచ్చే మాట వల్ల బ్రతుకుతాడని చెప్పాడు. ప్రవక్త అంటాడు, అవ్వ ఈ పని చేయలేకపోయిందంట. సాతాను గాడు వచ్చి రీజన్స్తో వచ్చి దాడి చేస్తుంటే వాక్యాన్ని ఎదురుగా పెట్టలేకపోయింది. అదే అవ్వ పతనమైంది. ఈ రోజున విశ్వాసుల్లో ఒకరు లేస్తారు, ఒక స్త్రీ ఒక పురుషుడు లేస్తాడు. పాస్టర్ బోధించే బోధకు వచ్చి మెల్లగా వంకర బుద్ధి పెడతా ఉంటాడు. పెట్టినప్పుడు అవ్వలాగా రీజన్స్ని పెట్టుకొని లోపలికి దుర్బోధం పెట్టుకుందామా? ఇదే వాక్యమును ఎత్తి చూపించి దస్సైదలాడిలాగా చెప్పుతున్నది ఊరకుండమని చెప్దామా? ఇక్కడే సాతాను యొక్క ప్రధానమైన ఆయుధము అవ్వను కూడా తన వశంలో చేసుకోవడానికి సాధ్యపడిన ఆ ఆయుధాన్ని మన దగ్గర పనిచేయకుండా చెదరగొట్టే ఏకైక మార్గం ఏం చెయ్యాలంటే యేసు ప్రభు ఉదాహరణ చూపించి వాక్యం ఎత్తి మాట్లాడుటే అంటాడు ఆయన. ఇదిగో పైనుంచి కిందికి దుముకుము, ఆయన తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములకు రాయి తగలకుండా కాపాడును అంటాడు. అప్పుడు ఆయన అంటాడు, ఈ దేవుడైన యెహోవాను శోధించకూడదు అని రాయబడినది పో అంటాడు ఆయన. అవ్వ సాతాను వచ్చి పలికిన ప్రతిసారి ఆ సాతాను పెట్టిన కారణాలకు, అతడు చూపించేటువంటి ఆలోచనలకు ప్రతిస్పందించి ఆలోచించే దిశగానే వాడి మాటలను మెల్లగా చెవులలో నుంచి, దేహంలో నుంచి ఆత్మలోనికి, ఆత్మలో హేతుబుద్ధిలో నుంచి ప్రాణంలోనికి, ప్రాణంలోనే రీజనింగ్ అనేది బలవంతమైపోయి ఆ అవిశ్వాసం మొలకెత్తబడి అవ్వ పూర్తిగా ఓడిపోయింది అక్కడ. కానీ యేసు ప్రభు వారు అసలు దాన్ని దేహములోనికి ఇది చెవులకుండా రాగానే ఆత్మలోనే సరి అయినటువంటి లేఖనానుసారమైన హేతుబుద్ధి గుండా, కారణము గుండా వాక్యం ఎత్తికొచ్చాడు, మాట్లాడకుండా చేశాడు దాన్ని. ఇక 3 ప్రయత్నం చేసింది. ఇది అవ్వ దగ్గర చేసినట్టు ఇక్కడ కథలు పడితే సరిపోదు, ఇదేదో బలమైన గోడే, ఇది బలమైన కొండే, కదల్చలేము, ఇక్కడ రీజనింగ్ అనేది సరిపోదు అని గుర్తుపట్టగలిగాడు వాడు. అక్కడ కారణాలతో పడేద్దామంటే సక్సెస్ అయ్యాడు. యేసు ప్రభు దగ్గర కారణాలతో సరిపోలే. మొదటి ఆదాం పడిపోయినాడేమో కారణాలతో, కడపడి ఆదాం దగ్గర కారణాలు పనిచేయలే. కారణాలు కాదు, కడపడి ఆదాం దగ్గర ఏది పనిచేయదు. కడపడి ఆదాం దగ్గర ప్రేమ ఒకటే పనిచేసేది, వాక్యం ఒకటే పనిచేసేది. కానీ దేవుడు ప్రవర్తించాడు, మొదటి ఆదాముకి ఎలాంటి పరీక్షలు వచ్చినో కడపడి ఆదాముకి అదే పరీక్షలు వస్తాయి. మొదటి ఆదాముకి ఏది అప్పచెప్పబడినో కడపడి ఆదాం బాధ్యతలు కూడా అంతే. మొదటి ఆదాము కోల్పోయిందాన్ని కడపడి ఆదాము తీసుకురావాలి. అక్కడ రీజనింగ్ అని ఆయుధం పట్టుకొచ్చాడు, గెలిచాడు. ఇక్కడ కూడా అదే వర్కౌట్ అవుతుంది అనుకున్నాడు, ముళ్ళు ఎరగొట్టి కూర్చోబెట్టినాడు ఆయన. రీజనింగ్స్ పంచి. కానీ ఇవే రీజనింగ్స్ వ్యక్తిగతంగా వాడు మనలోకి వచ్చినప్పుడు, ఈ కాల ప్రవక్తకు కూడా ఓహియో నదిలో వరదలు వచ్చినప్పుడు, తన భార్య తన పిల్లలు చనిపోయినప్పుడు ఆడంచాడు, సాతాను నాతో మాట్లాడుచున్నది, ఏమని, ఎంతో బోధించింది, ఎన్నెన్నో స్వస్థతలు చేస్తుంది, ఏడిని దేవుడు కాపాడడా అనేటువంటి సంభాషణలు అతడు దేహంలోనికి వెళ్ళిన తర్వాత ఆత్మలోనే దాన్ని తునాతును కలిసి గెలిచేశాడు ఆయన. ప్రాణం వరకు రానియలే. ఆ వాక్య విరుద్ధమైనటువంటి ఆలోచనలు, ఆ రీజనింగ్స్, ఆ కారణాలు ఏవైతే ఉంటాయో అవి ఆత్మస్థాయిలోనే ఎగరగొట్టేసేయాల. ఇది జరగలేదా, అది నెమ్మదిగా ప్రాణములోనికి శక్తివంతమైనటువంటి ఈ యొక్క ఆత్మ కార్యాలు
ప్రాణాన్ని అదిమి పట్టి అవిశ్వాసాన్ని ఉత్పత్తి చేసి శరీర కార్యాలు ఉత్పన్న చేస్తాయి. ఏవైతే స్పష్టమై ఉన్నవని చెప్పిన కార్యాలు ఉత్పత్తి చేసి మనుష్యుల్ని కుటుంబాన్ని సంఘాన్ని పడవేస్తూ ఉంటారు. వాక్య విరుద్ధమైనటువంటి ఆలోచన సాతాను. నేడు ఇప్పుడు సాతాను మీ దగ్గరికి, అయ్యా యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు, వస్తాడా? లేదా మార్టిన్ లూథర్ గారి దగ్గరకు వచ్చాడు, వెలుగు మెస్ చేసుకొని వచ్చి అంటాడా? ఎట్టొస్తాడు? పేతురులో దూరినట్టే మన పక్కన కూడా ఒకటి దూరవుతాడు సార్. బట్ రీజనింగ్స్, ప్రవక్త అంటాడు, గుర్తుపెట్టుకోండి, అయ్యా నా భక్తులు నేను రీజనింగ్ చేస్తున్నానా లేదా, నేను కారణాలు వెతుకుతున్నానా లేదా, నాకు ఎలా తెలుసుకోవాలి అని ప్రవక్త చెప్పిన ఏకైక కొలమానం ఒకటే, చెప్పబడిందని అవును ఆమెన్ కంటే ఇంకొక అడుగు ఒక్క మాట ముందుకు వెళ్ళినా సరే ఖచ్చితంగా రీజనింగ్స్ వైపు అడుగులు వేసినట్టు అంటున్నాడు ఆయన. నా మాట వింటున్నారా? కానీ ఇక్కడ జరగాల్సింది ఏం చేయాలంటే అవ్వ చేసిన మరో కార్యక్రమం ఉంది. ఒకటి ఆమెలోనికి వచ్చినటువంటి బోధ ప్రాణములో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని పెంచినట్టుగా హేతుబుద్ధి బలంగా తొక్కేసింది. ఇదొక తప్పిదము. రెండో తప్పిదం గురించి మాట్లాడతారు చూడండి. నచ్చాడు 54-0221. ముప్పై 8వ పేరు చూడండి. అప్పుడు ఆ మనిషి నీవు మతపరంగా ఉన్నంత మాత్రాన నేను నిన్ను గురించి ఏమి అనుకోవడం లేదు అని అంటాడు. కానీ నువ్వు దాన్ని చేయలేవు. ఎందుకంటే అక్కడ కొన్ని కారణాలు ఉన్నాయి. ఇప్పుడు మంచి గమనించండి, దేవుడి వాక్యానికి కారణాలు లేవు కానీ దేవుడి వాక్యముతో కారణాలు ఉన్నాయి. మంచి గమనించాలి. దీన్ని ఇక్కడ పొరపాటు జరిగితే కనుక మొత్తం చెదిరిపోతుంది. దేవుడి వాక్యానికి కారణాలు ఉండొద్దు, దేవుడి వాక్యంతో కారణాలు ఉండాలి. అంటే దేవుని వాక్యాన్ని ప్రశ్నించే రీతిలో కారణాలు వెతకొద్దు, దేవుడి వాక్యముతో అవిశ్వాసాన్ని పాపాన్ని ఎదిరించే కారణాలు ఉండాలంటాడు. నీకు అర్థమైందా? ఇప్పుడు దేవుడి వాక్యాన్ని ప్రశ్నించుట నిమిత్తమై సాతాను సర్పంలో దూరి అవ్వను దేవుడు చెప్పిన మాట నిజమా అని వాక్యాన్ని పలకబడిన మాటనే ప్రశ్నించాడు. కానీ యేసు ప్రభు ఏం చేశాడు? పలకబడిన మాటనే తీసుకొని ఈ మాటతో వీడు సాతాను చెప్పిన మాటను కారణాలు వెతికి వాడు అడిగిన దానికల్లా కారణాలు చెప్పి వాడిని జయించే ప్రయత్నం చేశాడు. ఈ రెంటికి వ్యత్యాసం తెలుసున్నా. దేవుడికి వాక్యానికి విరోధంగా కారణాలు వెతుకుట వేరు, దేవుడి వాక్యముతో పాపానికి విరోధంగా కారణాలు వెతుకుట వేరు. అర్థమవుతుందా? దీన్నే మీరు కావాలంటే యెషయా గ్రంథంలో చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం. యెహోవా ఈ మాట సెలవిచ్చి ఉండగా, ఇంగ్లీష్లో చూద్దాం ఒకసారి, తెలుగులో పొరపాటు తర్జుమా. 3 ఇంగ్లీష్ బైబిల్ ఉన్నాయి, ఒక్కటి చదువుతలేదు. Come now, let us reason together. ఇక్కడ పాపంలో పడిపోయినటువంటి ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు అంటాడు, రండి మన వివాదాలు తీర్చుకుందాము, కారణాలు వెతుక్కుందాము. లెట్ us reason on the basis of the law. ధర్మశాస్త్రం అనే పునాది మీద మనం కారణాలు వెతుకుందాం. రండి, నేను ఎక్కడ మీకు అన్యాయం చేశానో చూపించాను అని యెహోవా సవాళ్ళు విసురుతా ఉన్నాడు అక్కడ. ఇది దేవుడి వాక్యముతో కారణాలు ఎత్తుకుంటా, ఇది మేలైనది, మంచిది, దీన్నే వివేచన అంటారు. ఇదే అంతకాల వర్తమానంలో ఉన్నటువంటి ఎండ్ టైమ్ మెసేజ్ విశ్వాసులకు దేవుడు గొప్ప వరంగా ఇచ్చినటువంటి బహుమతి ఇది. వీరు దేవుడి వాక్యానికి విరోధంగా మాట్లాడరు, దేవుడి వాక్యముతో అవిశ్వాసాన్ని, బుద్ధిహీనతను, భక్తిహీనతను మాట్లాడతారు. మీకు అర్థమైందా? వాక్యానికి విరోధంగా కారణాలు వెతుకుట వేరా, వాక్యముతో పాపమును ఎదిరించుటకు కారణాలు వెతుక్కున్నట్టు వేరా. దేవుడు అంటాడు ధర్మశాస్త్రం అనే పునాదితో, కమ్ లెట్ us reason.
మనమందరం కూడా కలిసి కారణాలు వెతుకుందాం, రండి 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 అంటాడు. ఎట్లా వెతకాలా? దేవుడి వాక్యముతో వెతికే కారణాలు వేరు, దేవుడి వాక్యానికి విరుద్ధంగా వెతికే కారణాలు వేరు. దేవుడి వాక్యానికి విరుద్ధంగా కారణాలు వెతుకుతారా? వెతుకుతారు. దేవుడి రాయబడిన వాక్యం ఒకలాగుండి దానికి విరుద్ధంగా మాట్లాడతారా? మాట్లాడతారు. అందుకే పౌలు గారు అంటారు, నేనైనను పరలోకం నుంచి దిగి వచ్చే దూత అయినను వేయబడిన ఈ పునాదికి విరోధంగా మాట్లాడితే వాడు తప్పని గుర్తుపెట్టుకోండి అంటాడు ఆయన. రాసిన నేనే, పరలోకంలో ఒక దూత దిగొచ్చినా సరే ఈ మాటకు వేరుగా మాట్లాడితే వాడు శాపగ్రస్తుడే అంటాడు ఆయన. దేవుడి వాక్యానికి విరోధంగా రీజనింగ్ ఉండకూడదు, దేవుడి వాక్యంతో రీజనింగ్ ఉండాలా. సాతాను అక్కడ అవ్వ దగ్గర గెలిచింది. అట్లాగే దేవుడేమో తినకూడదు అని మాటిస్తే తినకూడదా అని దేవుడి వాక్యాన్ని ప్రశ్నించి కారణాలు ఎతికాడు అక్కడ. అవును ఆమెనంటే అయిపోయేది, మొదటి అతను బతుకుండేవాడు, చనిపోకపోయేవాడు. కానీ దేవుడి వాక్యానికి విరోధంగా ప్రశ్నించడం మొదలుపెట్టాడు. కానీ ఈసారి మాత్రం కడపడ ఆదాం దగ్గరికి ఇంకొంచెం తెలివిగా వచ్చాడు వాడు, ఇంకొంచెం స్మార్టర్ వే. అదే ఆయుధాన్ని వాడాడు, రీజనింగ్ అనే ఆయుధాన్ని, కానీ కొంచెం పాలిష్ చేశాడు, ఇంకొంచెం షార్ప్ చేశాడు. ప్రభు బ్రదర్ కదా, డ్రిల్ పెట్టి షార్ప్ చేసేట్టు ఇంకొంచెం కొత్తగా చేసి వచ్చాడు దాని దగ్గరికి. వచ్చి తిను రొట్టెలు చేయంటున్నాడు. మూరు కూడా రొట్టెలతో బతకడం రా, నోటి మాట చేత బ్రతుకుతాం రా చెప్పాడు. వాడు పాలిష్ చేసినటువంటి దానికి ఇంకా శక్తివంతమైన ఆయుధమైనటువంటి అదే వాక్యముతో యుద్ధం చేశాడు ఆయన. కానీ వాక్యమునకు విరోధంగా కారణాలు వెతకడానికి, నీ వాక్యముతో కారణాలు వెతకడానికి ఖచ్చితంగా పైనుండి వచ్చే జ్ఞానం కావాలి, పైనుండి వచ్చే ప్రత్యక్షత కావాలి, పైనుండి వచ్చే 7 మొదల మర్మం కావాలి, పైనుండి వచ్చేటువంటి ఈ కాల పరిపూర్ణ సత్యం కావాలా. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము. అయితే ఏది ఎక్కడి నుంచి? సింహాసనంలో కూర్చున్న వాడి చేతిలో నుంచి ఒక గొర్రె పిల్లవాడు తీసుకొని దాన్ని పట్టుకొని సన్సెట్ పర్వతం మీదకి వచ్చి ఆ పై నుంచి తీసుకొచ్చిన జ్ఞానాన్ని తెరచి భూమి మీద ఒక దూతకిచ్చి ఆ దూత నుంచి ప్రజలకు ఇచ్చినటువంటి ఆ పై నుండి వచ్చే జ్ఞానం ఎలాంటిదో తెలుసా? అది పవిత్రమైనది, ఇంగ్లీష్ లో చూద్దాం ఒకసారి. లెట్ us see that in English. బట్ కానీ the wisdom that is from above, పైనుండి వచ్చేటువంటి ఆ జ్ఞానము అది మొదటిగా పరిశుద్ధముగా ఉన్నది. అది ఎలా ఉందంటే సమాధానకరంగా ఉన్నది, అది చాలా మృదువుగా ఉన్నది, ఈజీ టు బి సులభముగా లోపరచబడినటువంటిది, ఫుల్ ఆఫ్, అది కృపతో నింపబడినది, అది మంచి ఫలాలతో నిచ్చేది. ఈ జ్ఞానం పైనుండి వచ్చేది మాత్రమే ఇట్ ఈస్ ఈజీలీ ట్రీటెడ్. ఈ పైనుండి వచ్చే జ్ఞానం వల్ల మాత్రమే వాక్యముతో మిగిలిన విషయాలను రీజనింగ్ చేస్తూ గెలిచే శక్తిని దేవుడు అనుగ్రహిస్తాడు. ఇది పొందుకున్న వ్యక్తిని అంటాడు పేతురు పత్రిక 1 పేతురు 3వ అధ్యాయము 15వ వచనంలో ఆయన అంటాడు, చూడండి, నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మలను ఏమడుగు వాడికి. ఒకసారి ఇంగ్లీష్ లో చూద్దాం. కాబట్టి కానీ నిన్ను ఏంటది, నిన్ను కారణము ప్రతి వాడికి నువ్వు ఎలా ఉండాలా? సమాధానము చెప్పడానికి సిద్ధంగా ఉండాలా. ఆ రోజు కారణం అనేటువంటి రీజన్స్ అనే ఆయుధంతో వచ్చి తల్లి అయిన అవ్వను పడేశాడు, ఆది దంపతులను పడేశాడు, మొదటి ఆదామును పాపంలో పడేశాడు. అదే ఆయుధాన్ని మళ్ళీ వాడతాడా? ఖచ్చితంగా వాడతాడు. కాబట్టి ఈసారి పైనుండి వచ్చిన జ్ఞానం చేత నీకు నాకు శిక్షణనిచ్చి ట్రైనింగ్ ఇచ్చి ఇప్పుడు అంటాడు, ఇప్పుడు రానేమో
ఎవడైనా వచ్చి నువ్వు ఇలాగూ చేయించిన దానికి నీ భక్తికి కారణాలేమి, నీ విశ్వాసానికి కారణమేనంటే అని అంటాడు. నేను హేతు అడుగు ప్రతివాడికి, నేను కారణాలు అడుగు ప్రతివాడికి సమాధానం చెప్పే సంసిద్ధులై ఉండండి అంటాడు ఆయన. ఆ రోజు రవ్వ సిద్ధంగా లేకపోయి ఉండే, తనకు తెలియదు ఎలా పోరాడాలో, ఎలా ఎదుర్కోవాలో తెలియదు. కానీ కడపడి ఆదాము దాన్ని మరలా పునర్నిర్మాణం చేశాడు ఆయన. ఇకపైన వచ్చేవాడు ఇకపైన ఎవ్వడు ఓడిపోకూడదని ఇప్పుడు ఏం చేశాడు? ఆ రోజు వచ్చాడు కదా, మళ్ళీ అంటాడు పేతురు ఖచ్చితంగా, మళ్ళీ కారణాలను పట్టుకుంటూ మీలోనే లేస్తారు. ఇది కరెక్టా అంటావా? ఇది ఇలాగే జరుగునంటావా? పాస్టర్ గారు చెప్పాడు ఇది సరే అంటావా? అట్టాగే అంటావా? మెల్లగా కారణాలు లేపి మంచి ఒక గుంపును కట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దీనికి కారణాలు కట్టేవారు, ఈ రీజన్స్ పెట్టుకొని వచ్చేవారు ఆ రోజు ఉన్నారు, తర్వాత కాలంలో ఉన్నారు, ఎప్పుడు ఉన్నారు, ఎప్పుడు ఉంటారు వాళ్ళు. కానీ దేవుడు చెప్పేదంటే ముందు మీరు సిద్ధపడండి, కారణపడు వాడికి సమాధానం చెప్పండి అంటాడు. సంసిద్ధులై మీరు ఉండాలా. అడుగువాడు అడుగుతూనే ఉంటాడు. కానీ అవ్వ చేసిన పొరపాటు అది. ఒకటి, సాతాను బోధలో తన ఆత్మలో ఉన్నటువంటి హేతుబుద్ధి బలపరచబడి అది ప్రాణంలోనికి వెళ్ళి ఆ హేతుబుద్ధి సంబంధమైనటువంటి విశ్వాసం ఉత్పన్నమవుట. రెండవది, ఆమె వాక్యానికే విరోధంగా కారణాలు వెతుకుట జరిగించింది. వాక్యముతో సమాధాన పడుట, వాక్యముతో రీజన్స్ చెప్పుట, వాక్యముతో కారణాలు చెప్పుట కాకుండా వాక్యానికే విరోధంగా వెతకడం మొదలుపెట్టింది. దేవుడి వాక్యము ఏదైతే చెప్పుచున్నదో దానికి విరోధంగా కారణాలు వెతుకుట సాతాను పనియే. ఆయన వెళ్ళి రే ఇది వంకర చేయనన్నా అంటే వంకరే, దేవుడు పిలిచి ఇదిగో ఇది తెలుపు రానడానికి తెలిపే, నీకంటే నా ఎర్ర కనబడచ్చు, నా దేవుడు చూసి దీన్ని తెల్లగంటే నేను తెల్లగానే అంట. ఎందుకంటే నీకంటే నాకంటే సర్వశక్తివంతుడు ఎప్పుడు సత్యమై ఉంటాడు ఆయన. రాయబడిన వాక్యముతో కారణాలు ఎత్తుకూడదు. వెనెవర్ యూ ఫైండ్ ద రీజన్స్, ఎల్లవేళలా ఆదాము అవ్వల యుద్ధ మొదట జరిగిన కారణాలే ఇవి జరుగుతాయి. అయ్యా నేను మీ అందరికి ఇచ్చే సలహా ఒకటే, ఏ వాక్యమైనా మీరు వినండి, అది గడియ వర్తమానం నుంచి వచ్చిందా, అవును నమ్ముచున్నాము, ఆమెన్, ఫుల్ స్టాప్, డన్. తర్వాత ఇంకొక సంభాషణ, తర్వాత ఇంకొక మాట, తర్వాత నేను కదా బ్రదరు ఆమె వచ్చినాక మాట్లాడింది, నేను కదయ్యా ఆయన వచ్చినాక మాట్లాడిండు. ఇదే రీజనింగ్స్ అనే ఆయుధంతో సాతాను ఆ రోజు చేసిన దాన్ని మళ్ళీ చేస్తున్నాడు వాడు. అక్కర్లేదు మనకు వాదనలు అక్కర్లే, మనకు చర్చలు అక్కర్లే. దేవుడు మన దగ్గర కోరుకుంటుంది వాదనలు కాదు, చర్చలు కాదు, విశ్వాసాలు కోరుకుంటున్నాడు ఆయన. ఆయన తన వాక్యానికి సహోదరి హెట్టి రేట్ లెక్క ఆమెన్ అని వారు కావాలనుకుంటున్నాడు ఆయన. నమ్ముడు తప్ప మరొకటి వద్దంటున్నాడు ఆయన. ఈ రీజనింగ్స్ అనేటువంటి ఈ గొప్ప సాతాను గాడి ఆయుధాన్ని జయించేటువంటి ఆయుధాలు ఏంటో తెలుసా? ఏంటి? 3. ఒకటి, ద వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యము. కరెక్టేనా? యేసుప్రభు వాళ్ళకి గెలిచాడా? 2, ఏంటిది అర్థం కాలే, నాకు వినబడతలే. దేవునికి అప్పగించుట, ఓకే అది కూడా కరెక్టే. కానీ ఇంకొంచెం మోర్ సూటబుల్ వర్డ్ కావాలా, మోర్ సూటబుల్ వెపన్ కావాలా. ఇప్పుడు కారణాలతో మీ దగ్గరికి సాతాను కూడా వచ్చాడు ఒక వ్యక్తి గుండా, ఏం చేస్తారు? 1, వాక్యంతో ఎదిరించాలా. 2 ఏంది? అవ్వ చేసి తప్పిదాలు చెప్పాగా. విశ్వాస మూలముగా ఉత్పత్తి అయ్యే హేతుబుద్ధిని వాడాలా. నీ యొక్క రీజనింగ్ అనేది ఇట్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ఎ రియల్ ఫెయిత్. ఎక్కడి నుంచి? పరలోకంలోంచి దిగొచ్చిన జ్ఞాన సంబంధమైనటువంటి విశ్వాసంలోంచి ఉత్పత్తి హేతుబుద్ధి ఉండాల. 3, ఫెయిత్, విశ్వాసము. ప్రవక్త గారు చూపిస్తే చూడండి, 65-0120. దాంట్లో 139 పేరు చూడండి. నువ్వెందుకు ఇలాగో చెప్తావు సహోదరుడు బ్రహ్మా? ఈ కారణాన్ని బట్టి దేవుడు స్వస్థపరచడా? మనకు చాలా మంది వైద్యులు ఉన్నారుగా,
దేవుని యొక్క గ్రంథం చెప్పుచున్నది, మీ కారణములన్నిటినీ కూడా పక్కకు తొలగింప చేయండి. ఏమాత్రము కారణాలు వెతకొద్దు. అసలు విశ్వాసము కారణాలను వెతికే పని చెయ్యదు, అది కేవలం నమ్ముద్దంతే. దేవుడు ప్రవర్తించాడు. గర్భముడిగిపోయినటువంటి వృద్ధాప్య దశలో ఉన్నటువంటి అబ్రహాము దగ్గరికి వచ్చి, కాలమున నీకు ఇక మీదట నేను నీకు కుమారుని అనుగ్రహిస్తానన్నప్పుడు భార్య ఏమో కారణాలు ఎతికింది, భర్త ఏమో విశ్వాసంలో ఉన్న ఉత్పత్తి అయ్యాడు. భార్య అంటది, ఇది నిజంగా అపహాస్యం కాకపోతే ముసలిదాన్ని గర్భం ఉడికిందాన్ని నాకు గర్భం రావడం ఏంది అని దేవుడిచ్చిన వాగ్దానం ఉండగా కారణాలు వెతుకుతూ ఉంది. ఇక్కడిమే ఇప్పుడు జరుగుద్దా ఈ వయసులో? నవ్విపోరు. అబ్రహాం మాత్రము దునియా బాడమే జాయే పర్ వచన్ నా జాయే. దేవుడు వాక్యం మాత్రం నిలబడిపోద్ది. దునియా మొత్తం అంతా ఎడన్నా పోని నేను నమ్ముచున్నానని విశ్వాసంతో నిలబడ్డాడు. దేవుడు పలికిన మాట పైన ఆయన కలిగి ఉన్నటువంటిది రీజన్ కాదు, ఫెయిత్ అన్నాడు ప్రవక్త. అవుతుందంటావా? జరుగుతుందంటావా? సాధిద్దామంటావా? కరెక్టే అంటావా? ఇవన్నీ కుదురుతాయంటావా? ఇగో ఈ రీజన్స్, ఈ కారణాలు వెతికినప్పుడే ఓడిపోయినాం మనం. అక్కడే సాతానుడు గెలిచేశాడు. కానీ అయ్యింది, జరిగింది, తీరింది, ఆమేన్ అన్న దగ్గర విజయం వచ్చింది. అక్కడ విజయం దాచిపెట్టబడ్డది. ఎప్పుడు అంటే ఎప్పుడు మా పాస్టర్ గారు మెల్లగా ప్రార్థన చేశాడు, ఈసారి మాత్రం నా చేతి మీద నెత్తులు పెట్టి గట్టిగా అరిచరి చేసానంటే ఈసారి కార్యం అయినట్టే. ఓ ఇట్లా అనుకున్న వాళ్ళు కూడా లేకపోలే, ఇట్లా విశ్వసించిన వాళ్ళు కూడా లేకపోలే. బట్ గాడ్స్ వర్డ్ ఈజ్ నెవర్ టు బి రీజన్డ్. ఫెయిత్ నెవర్ ప్రొడ్యూస్ ఎ రీజన్. విశ్వాసము కారణాలు ఉత్పత్తి చేయదు, విశ్వాసాన్ని ఉత్పత్తి చేస్తుంది. వాక్యం వినినప్పుడు కారణం ఉత్పత్తి అయిందంటే ఈ బోధ అంతా కూడా నీ ఆత్మలోనే తిరిగింది, ప్రాణం వరకు చేరలేదని అర్థం. ఒక వ్యక్తి ఒక బోధ వినగానే కారణాలు వెతుకుతున్నాడు అనుకో, దానిలో కోడిపుట్టి గుడ్డు మీద ఈగలు బీగుతున్నారు అనుకో, దానికి డొంకలు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు అనుకో, వారిలో ఈ బోధ ఆత్మలోనే తిరుగుతుంది, ప్రాణంలోనికి వెళ్ళలే. కానీ ఇట్లా పోయిన వాళ్ళ సంగతి ఏంటంటే ప్రాణంలో చొచ్చుకొని పోయిన దగ్గరికి పోయి డోర్ తీసి ప్రాణంలో తలకే ముంచి దానిలో ఉన్నటువంటి వాక్యాన్ని తీసి లేదు 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 ఇక్కడ పెట్టుకోవద్దు, ఇక ప్రాణంలో పెట్టుకో అని చెప్పి విన్నవారిని బాగుపడ్డవారిని చెరపడానికి తప్ప దేనికి మనకి వాళ్ళ జ్ఞానం వల్ల. అంతే. విన్నామా? ఆ విన్నది ఆత్మలోనికి వెళ్ళిన వ్యక్తి కారణాలు వెతుకుతాడు, దాంట్లో చికిత్సలు చేస్తారు, ఇచ్చి ముక్కలు నరుకుతారు. కానీ ప్రాణంలోనికి వెళ్ళిన వ్యక్తి గురించి ప్రవర్తించాడు, the soul always surrender to the faith, but the spirit always finds the reasons అంటాడు. ఆత్మ ఎప్పుడు కారణాలు ఎత్తుకుతూ ఉంటుంది, ఎప్పుడు మూసుకులు పట్టుకుంటే ప్రయత్నం చేస్తుంది. ప్రవక్త గారు బోధిస్తుంటే ప్రపంచం బద్దలయ్యేటువంటి కొండలు పెకిలింపగల ప్రత్యక్షాలు చెప్తుంటే నువ్వు 7,000 మంది ఉంటే 700 అన్నావు, నేను ఒప్పుకొని తూచు అన్నారు. నేను ఫస్ట్ టైం చదివిన ఇట్లాగే ఒక దగ్గర తీసుకొని చదువుతుంటే చదివేసినా దాటేసినా వెళ్ళిపోయినా నాకు అర్థమైపోయింది. ప్రశ్నల్లో జవాబులో ఆయన అడుగుతుండు, సహోదరుడా నువ్వు 7,000 చోట 700 అన్నావు కదా అంటే అన్నాడా అని నేను వెనక్కి చూసుకున్నా. కరెక్ట్ అన్నాడు, నేను దాన్ని 7,000గానే తీసుకున్నా. మీకు అర్థమైందా? నేను ఏదైతే బైబిల్లో రాయబడిందో అదే నా హృదయంలోకి చొచ్చుకుపోయింది. కానీ ఇంటలెక్చువల్గా చదివేవాడికి, తప్పులు వెతకాలని చూసేవాడికి అది 700 కనబడుతుంది. అది బోధించిన బోధకుడికి అక్కడ ఏమని కనబడింది? ఆయన ఏమనుకున్నాడు? నేను 7,000 అంటున్నా అనుకున్నాడు, 7,000 చెప్పుకుంటూ పోయాడు. చదివిన నాకైతే 7,000 కనబడుతుంది. మళ్ళీ ప్రశ్నల జవాబుల్లోకి వెళ్ళాక 700 అన్నాడా, వెనక్కి తిరిగి చూస్తే అన్నాడు. మరి నేను ఎందుకు తప్పిపోయినా? అప్పుడు నేను ఎట్లా చదివినా? 7,000 చదివినా. అప్పుడు అర్థమైంది, ఇది ప్రాణంలోకి పోయింది నాయన, ఇది ఆత్మలోకి వెళ్ళలే, ప్రాణంలోకి వెళ్ళింది. ఆత్మలోకి వెళ్ళిందా కారణాలు ఎదుగుతారు, తప్పులు ఎదుగుతారు, లొసుగులు ఎదుగుతారు, గుసుగులు ఎదుగుతారు అని బోధించే క్రమాలు, విధానాలు, అరుపులు, తెరుపులు ఎదుగుతూ ఉంటారు. బట్ వెన్ ఇట్ రీచెస్ టు ద సోల్, ఏది అక్కడ కరుడు అనేది, ఇక్కడ కరడు అనేది. వెన్ మై డీప్ కాల్ టు ద డీప్, ఆయనలో నుండే ప్రాణము నా ప్రాణంతో మాట్లాడుతుందో, ఈ మధ్యలో ఉండే అక్షర సంబంధమైన దోషాలు
ఏవి కంటికి కనబడకుండా సమాచారం చక్కగా చేరువవుతుంది. ఇది జరగాలంటాడు ప్రవక్త. అంతేగాని కారణాలు వెతుకుతున్నటువంటిది ఆ రోజు మొదటి ఆదాము చేసినాడు, ఓడిపోయినాడు. అక్కడ రెండో ఆదాము దగ్గర చేశాడు, కానీ సాతాను గెలవలేకపోయాడు. ఈ రోజు మనం నిలబడింది ఇక్కడ ఎలాగో తెలుసా? రెండవ ఆదాము యొక్క సంతానంగా నిలబడ్డాము. ఇక్కడ యేసుక్రీస్తు యొక్క వంశావళి యొక్క కొనసాగింపుగా నిలబడ్డాము. ఇక్కడ దేవుడు గెలిచిన సమస్తాన్ని ఆయన ధరించుకున్న వారు ఖచ్చితంగా ఈరోజు గెలుస్తారు. ఆయన యొద్దకి కారణములు వెతుక్కుంటూ హేతు బుద్ధి చేత రీజనింగ్స్ అనేటువంటి ఆయుధాన్ని పట్టుకొని వచ్చినటువంటి ఆ సాతానుని ఆయన వాక్యము చేత విశ్వాసము చేత తునాతునికలు ఎట్లా నరికాడో ఈరోజు నరికే ప్రజలు వాళ్ళే. ఏ ప్రజల దగ్గరికి వెళ్ళినా సరే వాక్యవర్ధన మాటలు చెప్తూ వింటారేమో, ఈ ప్రజల దగ్గరికి వాక్యవర్ధన మాటలు చెప్తుంటే వాక్యంతో నరికేస్తారు వీళ్ళు. దేనికయ్యా అంటే ఇది కడపటి ఆదాము సంతానము వారసత్వము లక్షణాలే అవి. నువ్వు నా దగ్గరకు వచ్చి నేను బాధల్లో ఇరుకులో ఇబ్బంది ఉన్నానని చెప్పి నాకు మంచిగా పదార్థాలు ఇచ్చి నన్ను మంచిగా కాపాడి నీ వల్లే బతుకుతున్నానటువంటి ఒక భరోసా ఇచ్చిన తర్వాత కూడా నువ్వు నాలోనికి ఒక వాక్య విరుద్ధమైనటువంటి మెల్ల ఒక ఇంజక్షన్ ఇచ్చినా సరే తప్పిది, నువ్వు దేవుడి వాక్యాన్ని విరుద్ధంగా మాట్లాడుతున్నావు అని చెప్పగలిగే శక్తి ఈ పై నుండి పొందుకున్న జ్ఞానం కలిగినటువంటి ఈ అబ్రహాము సంతానమే ఉండాలా? అందరితో సాధ్యమవుద్దా? కాదయ్యా. పీపుల్ ఆర్ టెండ్ టు బి ఫాల్ ఫర్ ది ఎమోషన్స్ టుడే. ఎమోషన్స్కి పడిపోయే వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఈ రోజున. వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత లేదు. కానీ దేవుడు అంటాడు, ఏ లేఖనము లేదా నిత్య జీవమును మీరు నమ్ముతున్నారో ఆ లేఖనాలు నన్ను గురించి మాట్లాడుతున్నాయి, వెతకుండి అంటాడు ఆయన. లేఖనమే, వాక్యమే జీవము. ఆది అందు ఏముండెను? వాక్యమే. ఆ వాక్యమే ఈరోజు నీకు నాకు గొప్ప వడపోత సాధనము. ఈ వాక్యమే నీకు నాకు రీజన్స్ అయినటువంటి ఆయుధాలను తునతొలకలుగా చేసే గొప్ప దేవుడి యొక్క ఆయుధం. అట్లా గెలవడానికి దేవుడు మనం నియమించినాడయ్యా. బైబిల్లో దేవుడు చెప్పిన ప్రతిదానికి కారణాలు ఎతికారు, రీజన్స్ ఎతికారు చాలామంది. ఒకడు అంటాడు, యేసుప్రభు దేవుడు అయితే యేసుప్రభు కన్నా ఏమవ్వాలా, ఇంకా పెద్ద దేవత అవ్వాలని చెప్పి ఆర్సిఎం సహోదరులు ఏం చేశారు? మరియమ్మని పెట్టి, మరియమ్మ విగ్రహం పెట్టి ఏమని పిలుస్తారని, తల్లి అయిన మరియా అంటారు. ఇంతకీ నీకు ఏమొచ్చింది? రీజనింగ్ వచ్చింది నీకు. ఏం రీజనింగు? ఏసే దేవుడు అయితే యేసుని కన్నా ఏం కావాలా అని వీళ్ళు చిన్న లాజిక్ మిస్ అయ్యారు. మరి యేసుని కన్నటువంటి మరియే పెద్ద దేవత అయితే మరి మరియం కన్నా ఏమవ్వాలా? లాజిక్ మిస్ అవుతారు, ఇలా అర్థం కాదు. ఆమెను కన్నా ఏమం కావాలా? చివరికి వీళ్ళందరికన్నా ఆదామేం అవ్వాలా? జ్ఞానం లేని ప్రజలారా, ఇది మీ రీజనింగ్స్, మీ కారణాలు. రాయబడిన వాక్యం ఉండగా ఈ వాక్యమే ఖడ్గముగా మలచబడుతుంది. ప్రకటన 19:15 అంటాడు, అక్కడ సవారి చేయుచు వచ్చుచున్న వాటిలో నుండి పదునైన వాడి అయిన 2 అంచుల వాడి గల ఖడ్గం ఒకటి బయలువెలుచున్నది. ఆ ఖడ్గము వాక్యమే. దట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆ వాక్యానికి కారణాలు ఉండవు, ఆ వాక్యానికి విశ్వాసాలు కావాలా. ఆ వాక్యానికి విశ్వాసం జోడించబడితేనే పైనుండొచ్చు జ్ఞానము మృదువైనది, పరిపూర్ణమైనది, పరిశుద్ధమైనది, ఈజీలీ యాక్సెప్టబుల్, నిన్ను చేర్చుకొని ఫలభరితమగినట్టుగా చేసేది. కారణాలతో జాగ్రత్త. కారణాలతో మనుషులు వస్తారు, కారణాలతో సంఘాలు వస్తాయి, కారణాలతో విశ్వాసం ఉత్పత్తి అవుతారు, కారణాలతో తనమంది వస్తారు. కారణాలతో వచ్చే ప్రతి ఒక్కరు చెప్పు, ఏ అమ్మా పాస్టర్ చెప్పింది నమ్ముతులేవా? పాస్టర్తో మాట్లాడకపోయావా? ఇంతే తోసేసారా పాస్టర్ మీదకి. నువ్వు దాన్ని ఆ రీజన్స్ ఎదుర్కొనే ప్రయత్నంతో నువ్వు అవ్వ మాదిరి అటు ఇటు దొరికావు, ఎగిరిపోతావు. లేదా నీకు నిజంగానే దేవుడి యొక్క పరిపూర్ణమైన జ్ఞానము ప్రత్యక్షత నీకు వచ్చే వాక్యముతో ఆ రీజనింగ్స్ అనే ఆయుధాన్ని తునతునగా చేసి పడేసి ఈ రెండేసి. మూడోది ఆప్షన్ లేదు ఇక. ఇంటున్నారా? ఏ బి ఇక్కడే ఉండాలా మీరు. ఇంతకు మించి దాటిపోతే మా దేవుడి ప్రవక్త అంటాడు, అవును ఆమెన్. అంతకు మించి దాటిపోయిన ఏ సంభాషణ అయినా సరే మనము రీజన్స్ కారణాలు వెతికేదిగానే ఉంటుంది. కానీ ఆ బోధ మన ఆత్మలోనికి వెళ్ళింది కానీ ప్రాణంలోనికి వెళ్ళలేదు. ఇంటలెక్చువల్ ఫెయిత్ ఉత్పత్తి అయింది కానీ జ్ఞానయుక్తమైన విశ్వాసం ఉత్పత్తి అయింది కానీ పరిపూర్ణ విశ్వాసం ఉత్పత్తి కాలేదంటాడు. నేను ప్రవక్త ద్వారా దేవుడు పరిశుద్ధమైనటువంటి ఆ పరలోకం నుంచి అనుగ్రహించినటువంటి ఆ గొప్ప యేసుక్రీస్తు బోధకు నేను ఆమెనంటాను తప్ప కారణాలు వెతకానయ్యా. కారణాలు వెతికామా ఇంటలెక్చువల్లోకి వెళ్ళిపోయింది, అది ప్రాణంలోకి వెళ్ళలే. మీరు కూడా బోధని ప్రాణంలోనికి పోనివ్వండి.
ఇంటలెక్చువల్ వద్దు, ఆత్మలోనికి వద్దు, ప్రాణంలోనికి పోనివ్వండి. ఏ వ్యక్తి ఏదైనా మాట్లాడినివ్వండి, ఏ వ్యక్తి ఏ ప్రశ్న అడగనివ్వండి, ఏ వ్యక్తి ఎన్ని లొసుగులను వెతకనివ్వండి, ఎన్ని తలకిందలైన ప్రశ్నలు అడగనివ్వండి, ఒకటే చెప్పండి, నేను నమ్ముచున్నాను ఆయన నీకు ప్రవక్త కాకపోవచ్చు, నాకు ప్రవక్త. ఆయన నీకు ఈ వర్తమానం నీకు కాకపోవచ్చు, నాకు ఇది వర్తమానమే. ఇది నీకు జీవాన్ని కలగ చేయకపోవచ్చు, ఇది నాకు జీవాన్ని కలగ చేస్తుంది. ఇది నీ కొరకైనది కాకపోవచ్చు, బట్ ఇట్ ఈస్ ఫర్ మీ అని చెప్పడమే విశ్వాసము. దేవుడు కోరుకున్నది ఒకటి చేయ. జాగ్రత్త. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి సోదరులు సంసన్ బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. దేవుడు చెప్పిన వాక్యం మనందరిలో కూడా కార్యం జరిగినట్లుగా, అద్భుతమైన రీతిలో శరీరధార ఉన్నట్లుగా, మనమందరము కూడా అవ్వ చేసిన తప్పిదంలాగా ఏది మనం చేయకుండా దేవుడు జయించినట్టుగా క్రీస్తు వల్ల మనము జయించు వారి ఉన్నట్టుగా ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోవాలి, ప్రతి ఒక్కరు చేతులు పైకి ఇచ్చాల. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిపూర్ణమైన విశ్వాసం కలిగిన వారు కూడా పడిపోయినట్లుగా అయ్యా అదిగో అపవాది హేతు బుద్ధులు వాడుకొని ఉన్నారు. వాక్య విషయంలో ప్రభా ఇదిగో మేము కారణములు ఎత్తే వారిగా ఉండక ప్రభానైనది హృదయ అంతరంగము నుండి వాక్యమును ఆమేనని నమ్మవారు నీ వాక్యమును ప్రభానైనా ఇదిగో ఆత్మలోకి కాక ప్రాణములోకి తీసుకునే వారి ఉండడానికి సహాయం ఎంతో మంది కాల వర్తమానాన్ని ఈ ప్రవక్తను తునీకరిస్తున్నటువంటి ప్రజలు ఉంటూ ఉన్నారు. అబద్ధ బోధకులని రకరకాలుగా మాట్లాడే వారు ఉంటూ ఉన్నారు. ఇదిగో నేను వారు అనేకమైన కారణాలను మా ఎదుగుకు తీసుకువచ్చి ఓ ప్రభా ఎందుకు ప్రశ్నలు వేసేవారుగా ఉంటూ ఉన్నారు. అయితే నేను నా తండ్రి ఇదిగో ప్రభా దేవుని విత్తనము ద్వారా నువ్వు మా ప్రాణంలో ప్రభా నేను కరుడు కరుడు అని పిలుచుతున్నదాన్ని వర్తమానాన్ని మేము నమ్ముతూ ఉన్నాము ప్రభా. ఇదిగో ఈ ప్రవక్త రుజువుపరచబడిన ప్రవక్తని మేము ఇది వారికి ప్రవక్త కాదేమో కానీ ఇదిగో మాకైతే ప్రవక్త అయి ఉన్నాడు. వర్తమానమో కాదేమో కానీ ఈ వర్తమానము మాకు జీవమై దీనితో మేము కట్టబడుతూ ఉన్నాము. దీని చేత మేము సంరక్షింపబడతాము. ఇదే ప్రభువైన నా తండ్రి మా విశ్వాసమునకు కారణము ప్రభువా. ప్రత్యక్షతనిచ్చేటటువంటి సంగతులు ఎదుటిలో మా కొరకు ఉంచబడి ఉన్నాము ప్రభువా. ఇది నిజముగానైనా పక్షరాజు పిల్లలైనా మాకు జీవాహారమే. దీనిని ఎంతో మంది తునీకరిస్తున్నటువంటి వారే ఉన్నారు ప్రభువా. అయ్యా నాయన ఇదిగో మమ్మల్ని అయితే మేము నీవు దీనితో అంటుగట్టి ఉన్నందుకు ఇదిగో ఆయన ఆ మొదటి ఆదామును ప్రభు ఆయన ఆ హేతు బుద్ధి చేత కారముల చేత ప్రభు ఆ అపవాది ప్రభు మోసగించి ఉన్నాడు. కానీ ఇదిగో రెండవ ఆదామైనటువంటి యేసుక్రీస్తును మాత్రము అపవాది మోసగించలేకపోయి ఉన్నాడు. నేరుగా వాక్యముతోనే ప్రభు నీవు యుద్ధము చేసి ఉన్నావు ప్రభు. నేడు నీ పిల్లలను ప్రభు నీ వాక్యముతోనే ప్రభు వాక్యమందు విశ్వాసం ఉంచి ప్రభు నాయన మేము యుద్ధము చేసి గెలవడానికి సహాయం చేయమని నిజంగానే అన్నంతటి చెప్పబడుతున్నటువంటి బోధను తునీకరిస్తూ ప్రభు దాంట్లో కారణాలు ఎదుగుతూ ప్రభు నాయన తండ్రి అనేకులు ప్రభు నాయన అయ్యా ప్రభు గొర్రె తోడగొట్టుకున్నటువంటి అయ్యా నాయన తోడేలుగా ప్రభు నాయన వారు వస్తూ ఉంటారు. అయ్యా నా తండ్రి ప్రభు చెప్పబడిన దానిలో అవిశ్వాసం వ్యక్తపడేలాగా మాట్లాడుతూ ఉంటారు. అవునా అలాగా ఉంటే నువ్వు ఇలాగ ఉండవలసి ఉంది కానీ మాట్లాడే వాళ్ళు కూడా ఉండకపోలేరు ప్రభు. దేవా ఈ ఆత్మ ఏదో మేము తెలుసుకోవడానికి సహాయం చేయండి. ఆ మాట్లాడుతున్న ఆ వ్యక్తి వెనకాల ఉద్దేశాలను ఇవ్వడానికి సహాయం చేయండి. అయ్యా తండ్రి నీ దాసులను అభిషేకించి ఓ ప్రభా ఏదైతే నువ్వు నీ మందకి ఇస్తున్నావో దాని విషయంలో మాకు సంపూర్ణ విశ్వాసం ఉండడానికి సహాయం చేయండి. ఇదిగో మనుషులు భాగం నుండి వచ్చే దాని గురించి మేము మాట్లాడలేదు కానీ ఓ ప్రభా నువ్వు అభిషేకించి దేవుని భాగం నుండి ఏదైతే వస్తూ ఉన్నదో ప్రభా ఇదిగో దానికి మేము ఆమేనని ప్రజలపై ఉండాలి. ఎత్తకూడదు ప్రభువా. మేము ఓ ప్రభువా దానికి కారణాలు ఎతకక్క ప్రభువా ఆమె నన్ను దానితో మేము ఆగిపోయేలాగా ఉండడానికి
నిజంగా ఆయన వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి, ప్రభా ఆయన వాక్యం విషయంలో ప్రత్యక్షత పొందడానికి, వాక్య పక్షమైనటువంటి విశ్వాస కారణాలు మేము వెతకాలి. కానీ ఆయన అవిశ్వాస కారణాలు మేము కలిగి ఉండకూడదు తండ్రి. అయ్యా చెప్పబడిన సంగతులు మా హృదయంలో మీరు వ్యక్తి ఫలింపచేయమని ప్రార్థిస్తూ, ఓ ప్రభా నాయన తండ్రి ఏది క్షేమమో ప్రభా నాయన, అయ్యా నాయన ఇదిగో నాయన అపవాది యొక్క ఆయుధాలు ఏ విధముగా మా మీద ప్రయోగింపబడుతున్నావో, అయ్యా అపవాది యొక్క తంత్రాలు ఎరిగి ప్రభా నాయన మేము అపవాదిని ఎదిరించుటకు శక్తి కలిగిన వారిగా ఎందుకనగా ప్రభా నాయన పక్షి చూస్తుండగా వనవేక వ్యర్థమని ప్రభా శత్రువు యొక్క బలహీనతలు ఆయన సంపత్తి మేము ఎరిగినప్పుడు ప్రభా అపవాదితో ఎలాగ యుద్ధం చేయగలమో మేము తెలుసుకున్న ప్రజలు మేము ఎందుకంటే ఈ కాలం యొక్క వధువు అయ్యా తండ్రి వాక్యం యొక్క ప్రత్యక్షత కలిగి అపవాది తంత్రాలను ఎరిగి ప్రభా మాత్రము పడిపోయేదిగా ఉండక ప్రభా జయించేదిగా ఉండదని వర్తమానం శత్రు యొక్క బలహీనతలు తెలిసి ప్రభా అయ్యా నాయన అపవాది యొక్క ఆయుధాలను ఎలాగ విరిచివేయాలో ప్రభా నాయన ఆ విధంగా విరిచివేయడానికి కొరకైనటువంటి దేవుని ఆయుధాలను మేము కలిగి ఉండడానికి సహాయం చేయాలి. ఆత్మచేత మమ్మల్ని ఇక్కడ నింపి నడిపించమని, ఎదుగుని ఉపదేశంలోని వర్తమానంలో మమ్మల్ని ఆశ్రయించి ఫలింపచేయమని ఆయన ఆత్మపూర్ణులుగా ఉండడానికి సహాయం చేసి వేడుకుంటూ అయ్యా నాయన ఈ సంగతులను మా హృదయంలో మీరు ఫలింపచేయమని మహిమగల ప్రభావాలను నీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించడానికి వేడుకొచ్చున్నాము. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి సంపన్నుడా, ఇంతవరకు కూడా మా అందరితో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీ మాటలు మధురమైనవిగాను, నెమ్మది కలిగజేసేదిగాను, మాలో ఉన్న చీకటిని తొలగింపజేసేదిగాను, మాకు విడుదలయు, మాకు శత్రువు యొక్క తంత్రాలన్నింటినీ కూడా ప్రభా బద్దలు కొట్టే యోధులుగా తయారు చేస్తూ ఉన్నాయి. నువ్వు చేస్తున్న ప్రతి మేలును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఎంత చెప్పినా, ఏమని పాడినా, ఎంత పొగిడినా నువ్వు మా పట్ల చూపుచున్న ప్రేమకు ప్రతిగా మేము ఏమి చేసినా కూడా ప్రభా వచ్చి ఆ చక్కటి ప్రవర్తనను మేమందరం ఉత్పత్తి చేసే భాగ్యం మాకు దయచు నాయన. అనేకులు ప్రార్థన అవసరతలు అడిగి ఉండగా దయచేసి ప్రభా ఆ రేచల్ సహోదరి యొక్క తండ్రి గారి యొక్క విషయంలో ఆ షుగర్ని మీరు నియంత్రించమని ప్రార్థిస్తా ఉన్నాం. వైద్యులకు సాధ్యం కాని ప్రతి కార్యము కూడా నీకు సుసాధ్యమైన ఆయన. నమ్మువాడికి సమస్తము సాధ్యం అంటున్నావు కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఆ కుమారుడి యొక్క ఆరోగ్యం బాగు చేయబడును గాక. అంతేకాకుండా హైదరాబాద్లో ఉన్నటువంటి సోదరుడు విజయ్ గారి యొక్క విషయంలో కూడా ప్రభు నాయన కుమారుడు అపెండిసైటిస్తో బాధపడుచుండగా ఇక ఆపరేషన్ చేయాల్సిందని డాక్టర్లు మాట్లాడుచుండగా దయచేసి నువ్వు శివలో కార్చిన రక్తము గుండా మరొకసారి కుమారుడు తాకమనియు ఆ పరిపూర్ణమైన స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తాను నాయన. రూబెన్ సహోదరు యొక్క గాయంలో కూడా మీరు పూర్తిగా కట్టమనియు, అంతేకాకుండా జాషువా సహోదరుడు యొక్క తన యొక్క భాగస్వామి యొక్క ప్రభు సర్జరీ విషయంలో మీరు కృప చూపినారు. మిగిలిన స్వస్థత అంతటి విషయంలో కూడా నీవే కనికరం చూపి ఆ గాయమును అంతటినీ కట్టమని ప్రార్థిస్తా ఉన్నా. ఈ నీ ప్రియమైనటువంటి ప్రజలు తిరిగి ప్రభు తమ గృహాలకు వెళ్ళబోచుండగా ప్రయాణం అంతట్లో మీరు తోడుగా ఉండండి. శత్రు యొక్క ప్రతి వలను పన్నాగాలన్నింటినీ కూడా ప్రభువుని యేసుక్రీస్తు నామములో గద్దిస్తున్నాము. నీవే క్షేమకరమైన ప్రయాణం మీరు దయచేయమని, జరగనే ఉన్నటువంటి భవిష్యత్ కార్యాచరణ అంతటిలో కూడా మీరు తోడుగా ఉండమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు మాత్రమే చెల్లిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక.